ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఒక కామన్ మ్యాన్ న్యాయ వ్యవస్థను ఆశ్రయించడానికి ఎంత ఖర్చు అవుతుంది. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే లాకప్ లో పెట్టడం. థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే విపరీతంగా కొడతారు. ఫోర్త్ క్వశ్చన్ లాకప్ డెత్స్ ని ఎవరు క్వశ్చన్ చేయాలి. ఫిఫ్త్ క్వశ్చన్ కంచే చేయను వేసినట్టు ఈ అన్యాయం పోలీసులే చేస్తే పోలీసుల దగ్గరికి ఎట్లా పోతారు. అపార్ట్మెంట్ బిల్డర్ విపరీతంగా కొడతాడు అనమాట. ఎందుకు కొడతాడు అంటే నీ కురం చెప్పకుండా నా దగ్గర వాచ్మెన్ గా చేరినావు అందుకు కొడతాడు. ఒక షాకింగ్ సీన్ అక్కడ నాగేళ్ళ పాప కింద కూర్చోండి, వాచ్మెన్ వైఫ్ చేతులు కట్టుకొని ఒక మూలకు నించో ఉన్నాడు. అక్యూజ్ ఉన్నాడు, వాడు కూర్చొని కాఫీ తాగుతాడు. రియల్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తే చాలా తక్కువ మంది రెస్పెక్ట్ తో ట్రీట్ చేస్తారు. వాళ్ళకు రిపోర్ట్ పంపిస్తారు కదా, ఆ రిపోర్ట్ ని ఆ సీనియర్ జడ్జి ఇట్లా చూసి ఇట్లా పక్కన పడేసి వెళ్ళిపో అని చెప్పి ఇట్లా అన్నాడు అన్నట్టు. మాట్లాడటం లేదు. 2 రోజులు ప్రయాణం చేసి భార్య పిల్లలతో వచ్చిన వాళ్ళకి కూడా లేదు. ఎందుకు ఇంత ఘోరంగా ఉంటుంది సార్? యాక్చువల్ గా ఒక కేసులో నేనే చూసిన. ఆయన ఏమన్నా శ్రీకాంత్ యువర్ క్లయింట్ ఈస్ నాట్ ఇన్నోసెంట్ అని ఓపెనింగ్ స్టేట్మెంట్. నేను అసలు ఆర్గ్యుమెంట్ కూడా స్టార్ట్ చేయాలి. ఆర్గ్యుమెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఐఎమ్ నాట్ ఇంక్లైన్డ్ అని. అక్కడ కూడా ఒకవేళ ఇట్లాంటి రియాక్షన్ ఇస్తే సిస్టమ్ మీద కామన్ మ్యాన్ కి నమ్మకం పోతుంది. హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటారు చలాన్ పడుతుంది. చలాన్ పడుతుంది. ఎప్పుడు సేఫ్టీ పెట్టుకోవడం. దేర్ ఇస్ వన్ పాపులర్ కేసు. 24 ఇయర్స్ ఉన్నప్పుడు డైవర్స్ చేసింది ఒక 58 ఇయర్స్ డైవర్స్. ఏం చేసుకోవాలి నేను? ఇప్పుడు మనం సినిమాలు చూస్తుంటే యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పేసి పోలీసులు వస్తారు. ఇక్కడ వైపు కూర్చొని సిగరెట్ తాగుతూ వారెంట్ ఉందా నీ దగ్గర అని చెప్పాడు. ఇది ఆ సినిమా ఏందో చిరంజీవి గారి ఖైదీ. నేను సంతకం పెట్టను, వేలుముద్ర వేయను. పోలీస్ స్టేషన్ లో నేనే ఇవన్నీ క్రైమ్లు చేసినా రాసిచ్చినా గానీ కోర్టుకు వచ్చిన తర్వాత ఆ పేపర్ ని డస్ట్బిన్ లో పడేస్తాను. దేర్ ఆర్ డేస్ వేర్ ఐ క్రైడ్. ఆ రోజు మొత్తం నాకు నిద్ర పట్ల. ఈ అమ్మాయి మీద సస్పిషన్ తో ఈ సో కాల్డ్ మగుడు అనే మగాడు ఏం చేశాడంటే నైఫ్ పట్టుకొని ఈ అమ్మాయికి జ్వరం ఉంటే నువ్వు ఆల్రెడీ వాడితో పడుకున్నావు కదా, అందుకే నువ్వు నా దగ్గర రాననుకున్నావు, నేను నీ కోసేస్తాను అని చెప్పి నైఫ్ పట్టుకుంటే ఆ అమ్మాయి ఎక్కడ నిజంగా కోసేస్తాడు అని చెప్పి బెడ్షీట్స్ కప్పుకొని భయంతో ఉండి కీగలు పెడుతుంటే వాళ్ళు వచ్చి రెస్క్యూ చేస్తారు. ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏముంటుందండి? ఒక బెయిల్ అప్లికేషన్ వస్తే ఎఫ్ఐఆర్ లో వాడి కాస్ట్ ఉంటుంది, అది చూసి రిజెక్ట్ చేసిన వాళ్ళు ఏంటి దొంగతనం కేసా వీడు చేసి ఉంటాడు. అదే ఒక పవర్ఫుల్ కమ్యూనిటీ వ్యక్తి పొద్దున అరెస్ట్ అయితే సాయంత్రం కల్లా బెయిల్ ఇచ్చిన దాఖలాలు కూడా మన స్టేట్ లో. నేను ఇప్పుడు లాయర్ అయ్యాను కానీ మనిషిని కదా, వీళ్ళకి అందవలసినంత న్యాయము అందవలసిన టైంలో దొరకట్లేదు అనే నిరుత్సాహము నాకు చాలా కేసెస్ లో ఉంటుంది. చట్టం డబ్బున్న వాడికి చుట్టం, డబ్బు లేని వాడికి మెడకు ఒక ఉక్కు చట్టం. కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో ఈ చట్టాన్ని తనకు చుట్టంగా ఎలా మలుచుకోవచ్చో ఈ పాడ్కాస్ట్ మీకు వివరిస్తుంది. మనతో పాటు ఈ రోజు పీపుల్స్ అడ్వకేట్, ఎంతో మంది పేదవారికి ఫ్రీ లీగల్ సర్వీస్ అందిస్తున్నటువంటి శ్రీకాంత్ చింతల గారు ఉన్నారు. మంచి పాడ్కాస్ట్. ఇలాంటి పాడ్కాస్ట్లని ఎంకరేజ్ చేయడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా టీము మేము అంతా ఒక కొత్త ఎంకరేజ్మెంట్ తో, నూతన ఉత్సాహంతో మంచి కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఒక ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. సార్, మనము ఈ ఎపిసోడ్ పేరే పీపుల్స్ అడ్వకేట్ వకీల్ సాబ్ అని పెట్టుకున్నాం కాబట్టి నేను మీకు కాల్ చేసినప్పుడు ఏ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి, మీరు ఏది బాగా మాట్లాడతారు అని అడిగినప్పుడు మీరు ఏదైనా అడగండి అని అడిగారు. సో ఏదైనా అడగండి అని అంటే ఒక కామన్ మ్యాన్ గా, నేను ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకున్నాము. ఐ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ వీటి గురించి మనం ఈ ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం. మీ సినిమాలో 23 సినిమాలో కూడా మనకు ఒక పాయింట్ కనిపిస్తుంది, చట్టం డబ్బున్న వాడికి చుట్టం. అవును, డబ్బున్నవాడు ఈజీగా చట్టం నేరాలు చేసి తప్పించుకోవచ్చు. బట్ డబ్బు లేని వాడు, తక్కువ కులం వాడు, వెనుకబడిన కులం నుంచి వచ్చిన వాళ్ళు పర్పెచువల్ గా కంటిన్యూస్ గా దాంట్లో నలిగిపోవాలనేది ఆ సినిమా కాన్సెప్ట్. బయట కూడా మనం చూస్తే అదే కనిపిస్తుంది. ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసిన చెంచురామయ్య గారిది, 2 దళితులు కన్విక్ట్ అయితే వాళ్ళకి క్షమాభిక్ష పెట్టడానికి ఇంకో దళితుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యి క్షమాభిక్ష పెట్టాలి. ఇది మన దేశం. దాని మీద నా ఫ్రెండ్ డాక్టర్ కార్తిక్ నవ్యాన్ అని అడ్వకేట్, ఈ రోట్ ఎ వెరీ వండర్ఫుల్ ఆర్టికల్. ఫస్ట్ అతనే పాయింట్ చేసిన ఇది అతను కంపేర్ చేసి చెప్తాడు ఆర్టికల్లో, ఈ వీళ్ళందరికీ న్యాయం ఎట్లా జరిగింది, ఈ షెడ్యూల్ కాస్ట్లని మళ్ళా క్షమాభిక్ష పెట్టడానికి ఇంకొక దళితుడు తీసుకొని వచ్చి చేయాలా, కానీ వీళ్ళు మాత్రం అంత కాంట్రరీ. అదే పక్కన చుండూరులో జరిగిన ఇష్యూలో అందరూ ఎక్విట్ అవుతారు. ఎవరు మరి చంపింది ఎవరు? ఆన్సర్ లేదు. ముక్కలుగా నడిచి గోన్ సంచిలో కట్టినారు కదా, మరి ఎవరు చంపినారు వీళ్ళని? సో నో బడీ కిల్డ్ దళిత్స్ ఆఫ్ చుండూరు. ఏం సిస్టమ్ ఎట్లా రన్ అవుతుంది? ఎంత డిస్పారిటీ ఉంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, లైవ్ ఎగ్జాంపుల్ నేను అని చెప్తాను. దేర్ వాజ్ సమ్ చిన్న ఒక ఇష్యూ జరిగింది, థెఫ్ట్ ఇష్యూ జరిగింది. ఆ థెఫ్ట్ ఇష్యూలో నాకు బాగా కావాల్సిన వాళ్ళు అంటే, సరే నాకు ఆ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ, నాకు అప్పుడు ఎస్హెచ్ఓ పరిచయం. నాకు నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నా,
సరే మనం సాయంత్రం కలుద్దాం, చాలా రోజులు అయింది కదా అనుకున్నాం. సరే కలిసినాం సాయంత్రం. మాటల్లో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తి మాటల్లో నాతో ఏమన్నాడంటే, ఈ పలానా బంగారం దొరికిపోయింది అని చెప్పాడు. ఆ ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే, బంగారం తీసుకొని వచ్చి ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే, యాక్చువల్గా బంగారం పొడగొట్టుకున్నారు వీళ్ళు. థెఫ్ట్ అని అనుకున్నారు కానీ, థెఫ్ట్ కేసుగా అనుకున్నారు కానీ సస్పెషన్, యాక్చువల్ పొడగొట్టుకున్నారు వీళ్ళు. ఆ బంగారం తీసుకొని వచ్చి ఇచ్చిన వ్యక్తి ఒక ముస్లిం. ఈ ఎస్హెచ్ఓ నాకన్న మాట ఏంటో తెలుసా, తను ముస్లిమే కానీ మంచోడండి, ముస్లిమే కానీ మంచోడండి అని ఒక ఎస్హెచ్ఓ అంటున్నాడు. అంటే నేను అన్న, అంటే ముస్లిం మంచోళ్ళు కదా అన్న. అంటే అట్లా కాదు, అంటే క్రైమ్లు ఎక్కువ ఉంటారు కదా అన్నాడు. అంటే మరి క్రైమ్లో ఉండే వీళ్ళందరూ ఉన్నారు కదా, నాన్ ముస్లిమ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ నువ్వు ఎప్పుడన్నా హిందువే కానీ మంచోడండి అని అన్నావా అన్న. అంటే రేషియో ఎవరికి ఎక్కువ ఉంది, హిందువుకి ఎక్కువ ఉందా ముస్లింస్కి ఎక్కువ ఉందా అంటే, జైళ్ళల్లో కన్విక్షన్ రేటు ముస్లిమ్స్కి ఎక్కువ ఉంది, క్రైమ్ రేట్లో హిందువులు ఎక్కువ ఉన్నారు, నాన్ ముస్లిమ్స్ అట్లీస్ట్. మరి ఎందుకనలేదు నువ్వు అంటే, నా మైండ్ సెట్ ఎట్లుందో చూడండి. ఇదే సేమ్ ఒక బెయిల్ అప్లికేషన్ వస్తే, ఐఎమ్ సో సారీ టు సే దిస్, ఇది కొంతమంది జడ్జిలు ఎట్లా తీసుకుంటారో దీన్ని నాకు తెలియదు. నా పరిచయం ఉన్న జడ్జిలు కూడా బహుశా ఈ టాక్ షో చూస్తే ఫీల్ అవ్వచ్చేమో, కానీ నిజాన్ని చెప్పి తీరాలి. ఒక బెయిల్ అప్లికేషన్ వస్తే ఎఫ్ఐఆర్లో వాడి కాస్ట్ ఉంటుంది, అక్యూజ్డ్ పర్సన్ కాస్ట్ ఉంటుంది. అది చూసి రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అంటే అప్రిహెన్షన్ ఏంటి, దొంగతనం కేసా, వీడు చేసి ఉంటాడు. అదే ఒక పవర్ఫుల్ కమ్యూనిటీ వ్యక్తి పొద్దున అరెస్ట్ అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి సాయంత్రం కల్లా బెయిల్ ఇచ్చిన దాఖలాలు కూడా మన స్టేట్లో ఉన్నాయి. బెయిల్ అప్లికేషన్ లేకుండా బెయిల్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అరే మీరు బెయిల్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, అప్పట్లో మనకు బాలకృష్ణ గారు ఒక కేసులో ఇరుక్కున్నారు. మన ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ ఫైరింగ్ ఇంకెవరో హారోస్కోప్ చూసి ఒక తను ఫైర్ చేశారని చెప్పేసి బాలకృష్ణ గారు కోర్టుకు కూడా హాజరు కాకుండా కేర్ హాస్పిటల్లో జాయిన్ అవుతారు. అండ్ నైటే యాక్చువల్గా సాటర్డే ఆర్ సండే సమ్ హాలిడే, అది నైటే జడ్జి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వెళ్ళి అక్కడ యాంటిసిపేటరీ ఒక బెయిల్ తెచ్చుకుంటారు అని ఉంటుంది. బట్ చాలామంది మనం దళిత్స్ని కానీ ఆదివాసీస్ని కానీ చూసుకుంటే, మనం సెంట్రల్ ఇండియాలో చాలామంది ఆదివాసీలను చూసుకుంటే, వాళ్ళు అసలు ఏ తప్పు చేశారు, ఏ నేరం కింద వాళ్ళు జైల్లో ఉంటున్నారు, ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు, ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు బయటకు వెళ్తారు అనేది కూడా వాళ్ళకి క్లారిటీ ఉండదు. సో ఇక్కడ నాకు క్వశ్చన్ ఏంటి అని అంటే, అసలు ఈ బెయిల్ అనేది ఏ ప్రాతిపదికన ఇస్తారు, అసలు యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటిది, నాన్ బెయిలబుల్ కేసు అంటే ఏంటిది, అసలు నాన్ బెయిలబుల్ సిఆర్పిసిలో బెయిలబుల్, నాన్ బెయిలబుల్, కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్, కాంపౌండబుల్, నాన్ కాంపౌండబుల్, ఇలాంటి పదాలు ఉంటాయి. టూ టెక్నికల్. బెయిల్ దేనికి ఇస్తారంటే, ఇప్పుడు ప్రజెంట్ లా ఇవాల్వ్ అయిన లా ఏంటంటే, మీరు చాలాసార్లు వినుంటారు, బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అంటే ప్రతి ఒక్క అక్యూజ్డ్ పర్సన్కి కూడా బెయిల్ అనేది బై డిఫాల్ట్గా అతని హక్కులాగా, రూల్ లాగా పరిగణించాలి. మీరు బెయిల్ అప్లికేషన్ కోర్టులో వేసిన తర్వాత జడ్జి చూడాల్సిన విషయం ఏంటి అంటే, ఇతనికి బెయిల్ ఇవ్వాలా లేదా అని కాదు, అంటే ఇతన్ని జైల్లో ఉన్నాడు కదా బయటకు వదిలిపెట్టాలా అని కాదు, జైల్లో పెట్టడానికి కారణాలు ఏంటి అని చూడాలి. థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకని అక్కడ రూల్ ఇతను వదిలిపెట్టడం. సో జడ్జి మైండ్ ఎట్లా ఉండాలంటే, ఇతను నేను వదిలిపెట్టాలి అనే మైండ్ సెట్లో జడ్జి ఉండాలి, వదిలిపెట్టాలి అనే మైండ్ సెట్ని జడ్జిని లీడ్ చేయాలి. కానీ మన దగ్గర అట్లా ఉండదు. ఇవన్నీ పుస్తకాల్లో ఉంటాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉంటాయి. యాక్చువల్గా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కోర్ట్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, బెయిల్ తెచ్చుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన హిందీ చట్టాల్లో అయితే, నేను దాన్ని బిఎన్ఎస్ని వీటిని హిందీ చట్టాలు అంటాను. ఈ హిందీ చట్టాల్లో అయితే బెయిల్ ఇవ్వడం అనేది మరీ సార్ ఇంకా దారుణమైన సిచ్యువేషన్లోకి నెట్టేసినారు. బెయిల్ ఇవ్వడానికి గల, బెయిల్ ఇవ్వాలి అన్నప్పుడు పరిగణించాల్సిన విషయం ఏంటి అంటే, ఇతన్ని జైల్లో పెట్టడానికి గల కారణాలు ఏంటి. పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ప్రాసిక్యూషన్లో మీరు సింపుల్గా ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు ఏదన్నా కోర్టుకి వెళ్ళినా కానీ, ఆ రోజు ఏ కోర్టు అన్నా ర్యాండమ్గా ఐ ఛాలెంజ్ ఎనీ ప్రాసిక్యూషన్, ఏ కోర్టు కన్నా కానీ స్టాండర్డ్గా వెళ్ళి ఆ రోజు బెయిల్ అప్లికేషన్స్లో కౌంటర్ కాపీలు తీసుకొని చూడండి. కాపీ పేస్ట్ ఉంటాయి. ఏంది కాపీ పేస్ట్ అంటే, ఇతన్ని వదిలేస్తే ఇతను విట్నెస్ని ట్యాంపర్ చేస్తాడు, ఇతను ఎవిడెన్సెస్ని అవాయిడ్ చేస్తాడు, ఇతను సిటీ వదిలి పారిపోతాడు, ఇతను ఇవన్నీ చేస్తాడు కాబట్టి ఇతనికి బెయిల్ ఇస్తే
కేసు ముందుకు జరగదు. ఇలాంటివి కాపీ పేస్ట్ కౌంటర్లు ఉంటాయి. కానీ బెయిల్ జూరిస్ప్రుడెన్స్ ఏం చెప్తుందంటే అతన్ని ఎందుకు జైల్లో పెట్టాలి, అతను జైల్లో ఉండగా నేను ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇతను అడ్డుపడే ఆస్కారం ఉంటుంది, ఈ అప్రహెన్షన్ ఎక్కడుంది అనేది మనకు ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. అవేముండదు, కాపీ పేస్ట్. పూర్ మెజిస్ట్రేట్స్ వాళ్ళు పాపం ఏం చేస్తారు, కాపీ పేస్ట్ అయినా కానీ ఏ కేసు ఆ కేసు డిఫరెంటే కదా, అలా ఏం చేస్తారు. లా ఏం చెప్తుంది, ఇక్కడ బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చట్టం ఏం చెప్తుంది, ఇతనికి బెయిల్ ఇవ్వడం అనేది రూల్ అని చెప్తుంది. కానీ కాంట్రరీ పోలీస్ వాళ్ళు ఇతన్ని కస్టడీ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు అనేది ఉంది. ఇంతకుముందు 15 రోజులు మాత్రమే ఉండేది. అంటే అరెస్ట్ డేట్ నుంచి 15 రోజులలోగా ఒక అక్యూజ్డ్ పర్సన్ని పోలీస్ వాళ్ళు కస్టడీకి తీసుకోవచ్చు, పోలీస్ కస్టడీకి తీసుకోవచ్చు. తీసుకొని ఎంక్వైరీ చేసి మళ్ళీ జడ్జికి అప్లై చెప్పాలి. ఓకే, దిస్ వాజ్ ద రూల్. ఇప్పుడు ఏం చేశారంటే ఈ డిఫాల్ట్ బెయిల్ పీరియడ్ అని ఒకటి ఉండదు కదా, 60 days 90 days, కొన్ని కేసెస్లో 60, కొన్ని కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ డెత్ ఉండే వాటిలలో 90 days ఉంటుంది. ఈ 60 days 90 days లోపల 15 రోజులు యూజ్ చేసుకోవచ్చు. అంటే 15 రోజులు అనేది అట్లా పెట్టి, ఇంతకుముందు చట్టం ఏంది, అరెస్ట్ రోజు నుంచి 15వ రోజు వరకు మాత్రమే అతను హాస్పిటల్లో ఉన్నా అడ్మిట్ అయినా ఏం చేసినా కానీ ఈ 15 రోజులు ఫస్ట్ 15 days మాత్రమే నువ్వు కస్టడీ తీసుకోగలగాలి. ఓకే, ఇప్పుడేంది, ఫస్ట్ 90 days కస్టడీ తీసుకోవచ్చు, 60 days కస్టడీ తీసుకోవచ్చు. ఈ కస్టడీని పలు విధాలుగా పలు దశలుగా తీసుకోవచ్చు. ఓకే, అంటే నేను ఈరోజు ఒక కస్టడీ వేసి నాకు 1 day కస్టడీ కావాలని అడుగుతా, 10 days తర్వాత మళ్ళీ ఇంకో బెయిల్ అప్లికేషన్ అక్యూజ్డ్ తరఫున ఈరోజు నేను 1 day పోలీస్ కస్టడీకి వెళ్ళిపోయి ఇన్వెస్టిగేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏమైంది, పోలీసు వాళ్ళు కోర్టులో సరెండర్ చేస్తారు. తర్వాత ఓ 10 రోజుల తర్వాత నేనేం చేస్తానంటే అక్యూజ్డ్ పర్సన్ తరఫున బెయిల్ వేస్తా. బెయిల్ వేసినప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే మళ్ళీ ఇంకో కస్టడీ పిటిషన్ వేస్తారు. రెండో కస్టడీ పిటిషన్ నాకు ఇంకొక రోజు కావాలి అంటాడు. అప్పుడు బెయిల్ ఎలా అవుతుందా, కస్టడీ ఎలా అవుతుందా, జడ్జి ఏం చేస్తారు, అరే ఇంకో కస్టడీ కావాలంటున్నారు కదా, ఏదో ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి కస్టడీకి ఇస్తారు, కస్టడీ గ్రాంట్ చేయాల్సి వస్తుంది. అంటే బెయిల్ నిరాకరించాలి, ఎన్ని విధాలుగా నిరాకరించవచ్చో పవర్లెస్ పర్సన్కి ఆ విధంగా కొత్త హిందీ చట్టాన్ని డిజైన్ చేసి మన మీద రుద్దినారు. ఓకే, సో ఇప్పుడు బెయిల్ తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యంలాగా మారిపోయింది. అందుకని కొంచెం ఏదో ఇన్ని దారుణాల్లో ఒక మనకు ఏదో క్రియేట్ చేసినట్టు 41A CRPC అనేది ఉన్న ఒకటి సుప్రీంకోర్టు లేదు. 41A CRPCలో మీకు ఖచ్చితంగా 7 years కన్నా తక్కువ ఉండే అఫెన్సెస్, అంటే ఒకవేళ నీకు కన్విక్షన్ పడ్డా కానీ 7 సంవత్సరాల కన్నా తక్కువ కన్విక్షన్ ఉన్న కేసెస్లో బై డిఫాల్ట్గా 41A స్టేషన్ బెయిల్ అంటారు కదా, ఈ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. ఓకే, ఇది ఇచ్చిన తర్వాత కూడా లెస్ దెన్ 7 years అఫెన్సెస్లో పోలీసు వాళ్ళు తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు పెడతారు. ఆ మ్యాజిస్ట్రేట్ కూడా మత లేకుండా జ్యుడిషియల్ రిమాండ్కి పంపించేసినారు. ఇలా పంపించిన మ్యాజిస్ట్రేట్ గారిని ఏంది 7 years కన్నా తక్కువ ఉండే పనిష్మెంట్లో పంపించిన రిమాండ్కి పంపించిన మ్యాజిస్ట్రేట్ని, అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్ని, ఇద్దరు మీద కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో కన్విక్షన్ పడ్డది. ఓకే, మన తెలంగాణ హైకోర్టే వీళ్ళిద్దరు కంటెంప్ట్ చేసినారు, సుప్రీంకోర్టు ఆర్డర్స్ని వైలేట్ చేసినారు వీళ్ళు అని చెప్పేసి, ప్రొసీజర్ ఫాలో కాలేదని చెప్పేసి ఇల్లీగల్గా అరెస్ట్ చేసినారు. ఎస్ఐ అరెస్ట్ చేస్తాడు, SHO అరెస్ట్ చేస్తాడు, మ్యాజిస్ట్రేట్ జైలుకి పంపించేస్తుంది. సో ఇవన్నీ తప్పు అని చెప్పి మన ఐ థింక్ జస్టిస్ రాధారాణి గారు అనుకుంటా ఓకే కన్విక్టెడ్ కంటెంప్ట్లో. ఓకే, వీటన్నిటికన్నా ఇంకొక హాస్యాస్పదమైన సిచ్యువేషన్ కూడా చెప్తాను మీకు. ప్రపంచంలో వెస్టర్న్ సొసైటీస్లో కొంచెం మెచ్యూర్డ్ డెమోక్రసీ అనుకున్న ఎక్కడైనా కూడా అరెస్ట్ ఎలా జరుగుతుంది అంటే రీజనబుల్ గ్రౌండ్స్ మీద జరుగుతుంది. ఓకే, అంటే కన్విక్షన్ పడే అంతటి ఎవిడెన్స్ అవసరం లేదు, కానీ ఇతనే క్రైమ్ చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ కేసు అయినా కానీ పలానా వ్యక్తి సస్పెక్ట్ ఉన్నాడు, ఈ సస్పెక్టే మర్డర్ చేసి ఉండొచ్చు, పరిణామాలన్నీ ఈ సస్పెక్ట్ మర్డర్ చేయడానికి దారితీస్తున్నాయి, ఈ పరిణామాల వల్ల ఆ రోజు అతను ఈ ప్రదేశంలో ఉన్నాడు, ఈ ప్రదేశం నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళినాడు, ఆ మిస్సింగ్ గ్యాప్ మాకు కనిపించట్లేదు, కాబట్టి మేము ఇతన్ని ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటున్నాము, ఇతను అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ రోజు అతను అక్కడ ఉండడానికి వేరే రీజన్ ఏం లేదు కాబట్టి, విక్టిమ్ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి, ఇతనే చంపాడు అనడానికి కొంతమంది ఐ విట్నెస్లు ఇలా చెప్పారు కాబట్టి వీ హ్యావ్ టు ఎంక్వైర్. ఈ రీజనబుల్ గ్రౌండ్స్ని తీసుకొని ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేయాలి.
ఇండియాలో అరెస్ట్ ఎట్లా చేస్తారు తెలుసా? 41 చదవండి ఒకసారి. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి రీజనబుల్ సస్పిషన్ ఉంటే చాలు. ఓకే, అంటే నా అనుమానం ఉంటే, నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అనుకోండి, నాకు అనుమానం వస్తే నేను అరెస్ట్ చేస్తా. రాజ్యాంగంలో ఎక్కడుంది నీ అనుమానానికి నన్ను అరెస్ట్ చేయడం ఏంది? ఏముండాలంటే లాంగ్వేజ్ ఏంటంటే రీజనబుల్ సస్పిషన్ ఉంటే చాలు. ఓకే, రీజనబుల్ కంప్లైంట్ ఉండాలా, ఆ కంప్లైంట్ బేసిస్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయి ఉండాలి ఆ కంప్లైంట్, అండ్ నాకు సస్పిషన్ ఉండాలి. అంటే నాకు అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి సస్పిషన్ ఉండాలి. ఈ సస్పెషన్ బేసిస్ మీద నేను ఎవరినైనా అరెస్ట్ చేస్తా. ఇది చట్టం. ఇప్పుడు ఇది పాత సిఆర్పిసిలు ఉంది కదా, కొత్త హిందీ చట్టాన్ని తీసుకొని వచ్చారు కదా, దానికి హిందీ పేరు పెట్టినారు కదా, కానీ ఇంగ్లీష్ చదువుకుంటే తెలిసి ఉండేది. ఈ రీజనబుల్ సస్పిషన్ అనే పదాన్ని తీసి రీజనబుల్ గ్రౌండ్ అని పెట్టారనుకోండి ఆ చట్టంలో, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం కుదురుతుందా? హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఎంత ఆగిపోద్ది? నువ్వు గ్రౌండ్ అనేసరికి ఒక ప్రొసీజర్ స్టార్ట్ అయిపోతుంది. గ్రౌండ్ అంటే ఏంటిది, నువ్వు ప్రైమా ఫేసి ఏం ఎస్టాబ్లిష్ చేయాలా, అరెస్ట్కి కావాల్సిన రీజన్స్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలా అనేది ఒక ప్రొసీజర్ లేడౌన్ అవుతుంది దానికి. ఈ యొక్క పదం వల్ల ఇల్లీగల్ అరెస్ట్లు ఆగిపోతాయి, కానీ చెయ్యరు. వెస్టర్న్ సొసైటీ ఒకవేళ ఈ లా లాంగ్వేజ్ని కానీ చూస్తే నవ్వుతారు. ఎవరన్నా చూసినవరన్నా లేదు నాకు తెలియదు, కానీ నాకైతే అట్లా వేరే కంట్రీస్లో ఉండే లాని చూసిన తర్వాత నాకైతే అట్లా అనిపిస్తుంది. ఓకే, సో యాంటిసిపేటరీ బెయిల్స్, రెగ్యులర్ బెయిల్, స్టేషన్ బెయిల్స్, ఇవన్నీ కూడా ఆన్ వన్ హ్యాండ్ ప్రివిలేజ్డ్ కమ్యూనిటీస్కి, ప్రివిలేజ్డ్ పర్సన్స్కి చాలా ఈజీ యాక్సెస్లో ఉంది అనడం అనేది నిజం, వాస్తవం. ఓకే, ఈజీ యాక్సెస్లో ఉంటుంది, మిగతా వాళ్ళకి అంత ఈజీ యాక్సెస్ లేదు. స్టేషన్ బెయిల్ తీసుకోవడానికి కూడా నాకు చాలామంది చెప్పిన విషయం ఏంటంటే 498లో స్టేషన్ బెయిల్ తీసుకోవడానికి 50,000 లంచం ఇచ్చిన వాళ్ళు కూడా తెలిసిన. ఓకే, అసలు యాక్చువల్లీ రైట్ అది, అరెస్టే లేదు. ఓకే, యాజ్ ఆన్ టుడే దెర్ ఇస్ నో అరెస్ట్. ఓకే, 498 కేసెస్ దెర్ ఇస్ నో అరెస్ట్. బట్ చాలా మంది అరెస్ట్ అవుతారు కదా. అరెస్ట్ అయిన వాళ్ళు, అరెస్ట్ చేసిన వాళ్ళు, రిమాండ్కి పంపించిన వాళ్ళు ఇద్దరు జైలుకి కూడా పోయినారు కదా. అంటే కనెక్షన్ పడ్డది కదా. ఇప్పుడు చేయట్లేదు. 498 అంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస చట్టం. దానిలో అరెస్ట్ చేసి జైలుకి పంపబడి ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ తర్వాత ఓకే లెస్ దెన్ 7 years పనిష్మెంట్ కాబట్టి అరెస్ట్ లేదు, దాదాపుగా అరెస్ట్ చేయట్లేదు. ఓకే, ఎక్కడో 2-3 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, నాకు కూడా తెలుసు. ఒక దాంట్లో కంటెంప్ట్ కూడా చేసినాం మేము. అట్లా అరెస్ట్ 498లో చేసిన వాళ్ళ మీద కంటెంప్ట్, అరెస్ట్ చేసిన SHO మీద అండ్ రిమాండ్కి పంపించిన మ్యాజిస్ట్రేట్ మీద కూడా కంటెంప్ట్ నోటీసెస్ కూడా ఇష్యూ చేసింది హైకోర్టు. సో అది రాంగ్, యాజ్ ఆన్ టుడే చేయకూడదు, తప్పు. ఓకే, సో ఒక వెనుకబడిన ఒక కేస్ స్టడీ వాట్ ఐ హావ్ సీన్ చెప్తాను చూడండి. ఒక చాలా వెనుకబడిన ప్రాంతం నుండి, ఒక వెనుకబడిన కులం నుండి చాలా పేద వ్యక్తి కొన్ని చందాలు వసూలు చేసుకొని ఒక ల్యాండ్ లార్డ్ మీద కొట్లాడుతున్నాడు. ఆయన నా హ్యూమన్ రైట్స్ని వైలేట్ చేస్తున్నాడు, నాకు చట్టపరంగా వచ్చినటువంటి నా ల్యాండ్ని ఆయన కబ్జా పెట్టిండు, ఇట్లా చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు పట్టించుకోవట్లేదు, వాళ్ళే నా మీద రివర్స్లో కేసులు పెడుతున్నారు అని చెప్పేసి ఇట్లా వెళ్తున్నాడు. దీన్ని ఎక్కడికి వెళ్ళాలి కొట్లాడాలి అనుకున్నప్పుడు NHRC స్టేట్ HRC దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు స్టేట్ HRC దగ్గరికి వచ్చారు. అప్పుడు ఒక ప్రముఖమైనటువంటి ఐ డోంట్ నో వెదర్ టు టాక్ దిస్ ఆర్ నాట్ ఆన్ వీడియో, నాకు తెలియదు, మీరు చెప్పండి నేను మాట్లాడచ్చా లేదా అనేది. ఒక ప్రముఖమైనటువంటి జడ్జి ఉన్నాడు అక్కడ. నేను కూడా అక్కడే ఉన్నాను ఆ సందర్భంలో, నాంపల్లిలో నేను కూడా అక్కడే ఉన్నాను, HRC బిల్డింగ్ లోపల. వాళ్ళు ఇక్కడికి రావడానికి వాళ్ళకి 2 days టైం పట్టింది. శ్రీకాకుళం విజయనగరం ప్రాంతం నుండి ఇక్కడ దాకా వచ్చారు వాళ్ళు. ఇక్కడికి రావడానికి కూడా అప్పు చేసి వచ్చారు వాళ్ళు. వాళ్ళ రిపోర్ట్ NHRCకి సంబంధించినటువంటి వాళ్ళు ఫస్ట్ పిటిషన్ పెట్టుకుంటే అక్కడ ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్లో SIకో SHOకో వాళ్ళకు రిపోర్ట్ పంపిస్తారు కదా, నోటీస్ ఇస్తారు కదా. ఆ రిపోర్ట్ని ఆ సీనియర్ జడ్జి ఇట్లా చూసి ఇలా పక్కన పడేసాడు, వెళ్ళిపో అని చెప్పి ఇట్లా అన్నాడు అన్నట్టు. న్యాయం లేదు, మాట్లాడటం లేదు, 2 రోజులు ప్రయాణం చేసి భార్య పిల్లలతో వచ్చిన వాళ్ళకి కూడా లేదు. సో చట్టము ఎవరి వైపు పనిచేస్తుంది, ఎక్కడ పనిచేస్తుంది, NHRC SHRC కూడా చేసి ఐ డోంట్ నో. మరి ఇప్పుడు కోర్ట్స్ని మనం ప్రశ్నించచ్చో లేదో తెలియదు నాకు ఆ విషయము. సో ఎట్లా ఎందుకు ఇంత ఘోరంగా ఉంటుంది సార్? యాక్చువల్గా మనము ఒక కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ని హ్యాపీగా క్రిటిసైజ్ చేయొచ్చు, రీజనబుల్ క్రిటిసిజం, లీగల్ క్రిటిసిజం చేయొచ్చు. జడ్జిని వ్యక్తిగతంగా మనం క్రిటిసైజ్ చేయడానికి లేదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద జడ్జిని క్రిటిసైజ్ చేయడానికి లేదు. కోర్టు వ్యవస్థను కూడా క్రిటిసైజ్ చేయొచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే అది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అయి ఉండాలి. నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉండడానికి కాకుండా డిగ్నిఫైడ్ మేనర్లో క్రిటిసైజ్ చేయొచ్చు.
మీరు అన్న ఎగ్జాంపుల్ చెప్పడంలో తప్పేమీ లేదు. ఇలాంటి ఇన్స్టెన్సెస్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దాకా వెళ్ళిన ఇన్స్టెన్సెస్ దాదాపుగా ఎవరుంటారు అంటే లీగల్ ఎక్స్పెడిషన్ని, అంటే లీగల్ ఖర్చుల్ని భరించలేని వాళ్ళు. నేను మానవ హక్కుల దగ్గరికి వెళ్తే అన్నా కానీ నాకు ఏమన్నా న్యాయం జరుగుతుందేమో అనుకుని వెళ్ళిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. జనరల్గా హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళే వాళ్ళందరూ వీళ్ళే. అక్కడ కూడా ఒక హ్యూమన్ రైట్స్ కమిషనర్గా ఉన్న వ్యక్తి, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి చైర్మన్గా ఉన్న వ్యక్తి ఒకవేళ ఇట్లాంటి రియాక్షన్ ఇస్తే సిస్టమ్ మీద కామన్ మ్యాన్కి నమ్మకం పోతుంది. అవును కదా, అదే చెప్పు. ఏం చేయాల్సిన అవసరం లేదు అతను. ఓకే, మీ సమస్య ఏంటి అని చెప్పేసి విని దీని మీద మనం ఒక ఎంక్వైరీ చేద్దాము, దీని మీద నేను సరైన నోటీసులు ఇస్తున్నాను అని చెప్పి ఒక 1 minute మాట్లాడితే చాలు. 1 minute మాట్లాడితే వీళ్ళకి ఇంకొక 1 year ఫైట్ చేసే ధైర్యం వస్తుంది. మీరు ఏమి న్యాయం అప్పుడు తక్షణంగా మీరు న్యాయం అందించేసి చేసేసాల్సిన అవసరం లేదు. మేబీ కొన్నిసార్లు ఒక సిట్టింగ్ జడ్జెస్ చెప్పినారు న్యూస్ వల్ల మేము ప్రెజుడిస్ అవుతాము అని. దేర్ ఆర్ ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ సుప్రీంకోర్టు జడ్జెస్ చెప్పినారు లాంగ్ బ్యాక్. ఈ న్యూస్ వల్ల, మీడియాలో వచ్చే కథనాల వల్ల మేము ప్రెజుడిస్ కూడా అవుతాము, దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ అని చెప్పేసి అని అన్నారు. అట్లాంటి ప్రెజుడిసెస్తో జడ్జెస్ ఉండొచ్చు, చాలామంది జడ్జెస్ ఉంటారు కూడా. ఒక కేసులో నేనే చూసిన. నేను వెళ్తే వెరీ రీసెంట్ కేసు, అది కేసు చెప్పడం బాగుండదు. వెళ్తే జడ్జి గారు నన్ను ఓపెనింగ్ స్టేట్మెంట్, నేను అసలు ఆర్గ్యుమెంట్ కూడా స్టార్ట్ చేయలే. ఆ రోజు నాది ఐటమ్ నెంబర్ 1 or 2 ఉంది హైకోర్టులో. నేను ఆర్గ్యుమెంట్ కూడా స్టార్ట్ చేయకుండా ఆయన ఏమనంటే, శ్రీకాంత్ యువర్ క్లయింట్ ఈజ్ నాట్ ఇన్నోసెంట్ అన్నాడు. నేను షాక్ అయ్యా. నేను ఇంకా ఆర్గ్యుమెంట్ కూడా చేయలేదు అని చెప్పాను. నేను ఆర్గ్యుమెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు, నేనేం ఇంటర్వ్యూ ఆర్డర్ ఐఎమ్ నాట్ ఇన్క్లైన్డ్ అన్న. ఐ రెడ్ యువర్ ఫైల్, నేను ఐఎమ్ నాట్ ఇన్క్లైన్డ్, నేను నీకు రిలీఫ్ ఇవ్వడానికి నాకు ఐఎమ్ నాట్ రెడీ అన్నారు. అంటే ఓకే, మీరు రెడీగా లేకపోతే నా ఆర్గ్యుమెంట్ అన్నా వినాలి కదా అని నేనంట. ఇంకా నాకు చాలా డిస్గస్టింగ్ అనిపించి, నేను మీకు అంత ప్రెజుడిసెస్ ఉంటే నేనేం చేయలేను అంటే ముఖమే చెప్పేసిన. మీకు అంత ప్రెజుడిసెస్ ఉంటే నేనేం చేయలేను, మీరు ఒకవేళ ఈ మ్యాటర్లో ప్రెజుడిస్ అయినారు అని మీరు అనుకుంటే ఐ విల్ లీవ్ ద డెసిషన్ టు యూ, నేను ప్రెస్ చేయను అని చెప్పిన. ఎందుకంటే నేను జడ్జిని మీరు అక్యూజ్ అయిపోండి అని చెప్పేసి అడగడానికి ఇట్స్ నాట్ ఫెయిర్. అందుకని ఇండైరెక్ట్లీ నేను చాలా స్మూత్ లాంగ్వేజ్లో మీరు ప్రెజుడిస్ అయినట్టున్నారని చెప్పేసి వదిలేసిన. ఆ జడ్జి గారు కొంతకాలానికి ట్రాన్స్ఫర్ అయ్యారు, ఆ పోర్ట్ఫోలియో మారింది, వేరే జడ్జి గారు వచ్చారు. ఒక మంచి హ్యూమన్ రైట్స్ మీద మంచి సింపతి ఉన్న జడ్జి, హ్యూమన్ రైట్స్ స్పిరిటెడ్గా ఉన్న జడ్జి గారు వచ్చారు. ఐ వాజ్ గివెన్ ఫెయిర్ ఆపర్చునిటీ అండ్ ఆ వ్యక్తికి చాలా మంచి న్యాయం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇద్దరు జడ్జిల మధ్యలో వ్యత్యాసం ఎట్లుంది. ఒకరేమో ఎక్కడి నుంచి తెలుసుకుంటారు యువర్ క్లయింట్ ఈజ్ నాట్ ఇన్నోసెంట్ అని ఎట్లా అంటారు? రిపోర్ట్ మనకు నా పిటిషనే కాదు, మీడియాలో డైలీ ఈ వ్యక్తిని పట్టుకొని ఈ వ్యక్తే చేశాడు, ఇతని వల్లనే ఈ క్రైమ్ జరిగింది అని చెప్పేసి ఒక ప్రాపగండా ఉంది. మీరు రీసెంట్గా ప్రాపగండా మీడియాలో చూసిన ప్రెజుడిసెస్ అంటున్నారు కదా, మీరు రీసెంట్గా జానీ మాస్టర్ది అవును అదొకటి ఉంది కదా. ఇప్పుడు మీడియాకి ఏంటంటే విపరీతమైన సెన్సేషనలిజం క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక పాయింట్ దొరికితే ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ పక్కన పెట్టి ఈ పాయింట్ని ఎవరైతే సెలబ్రిటీ ఉంటారో ఆ సెలబ్రిటీ చుట్టూ ఆయన జీవితం ఇంకేం లేదు, ఇండియా లేదంటే తిప్పుతుంటారు దాన్ని. సో అది పోక్సో చట్టం కింద ఆయన అరెస్ట్ అయ్యారు. దాని మీద మీరు చాలా న్యూస్ ఛానల్స్ లో కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, మాట్లాడారు. సో ఇది కూడా ఆ ప్రిజుడిస్లకి వచ్చి అంటే ఇట్లా న్యూస్లు ఎక్కువ దాని మీద రావటం వల్ల, అంటే నేను చాలా మంది జడ్జెస్ ఒకవేళ సో అండ్ సో న్యూస్ పేపర్లో వచ్చిందంటే ఐఎమ్ నాట్ అవేర్ అబౌట్ దట్ న్యూస్ పేపర్ అన్న జడ్జిని కూడా చూసాను నేను. అంటే తెలుసున్నా కానీ నాకు అవన్నీ చెప్పొద్దు, న్యూస్ ఏమన్నా చెప్పొచ్చు, వాట్ ఈస్ యువర్ కేస్ అని అడిగే జడ్జిలు ఉన్నారు. చాలా కాంపిటెంట్గా అస్సలు ప్రెజుడిసెస్ లేకుండా మీడియా మొత్తం ఉదరగొడుతున్నా కానీ లేదు దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పి స్టాండ్ తీసుకునే జడ్జెస్ చాలా మంది ఉన్నారు, వందల వేల సంఖ్యలో ఉన్నారు. కొంతమంది అక్కడెక్కడ ఉంటారు ప్రెజుడిసెస్తో ఉండేవాళ్ళు, వాళ్ళ వల్ల కొంతవరకు అన్యాయం జరిగే మాట వాస్తవం, ప్రెజుడిసెస్ ఉంటుంది. ఓకే, సో ఈ పోక్సో చట్టం అనేది రీసెంట్గా కోర్టు మూవీలో వచ్చింది. సో ఆ కోర్టు మూవీలో మంగపతి అనే క్యారెక్టర్ ఏంటి అని అంటే, పోక్సో చట్టం అనేది చాలా పవర్ఫుల్ చట్టం కాబట్టి కుర్రోని ఇరికిస్తే వాడు కంప్లీట్గా అందులో ఇరుక్కపోతాడు. వాస్తవానికి అసలు పోక్సో చట్టం అంటే ఏంటి, అసలు దాన్ని ఎవరు దాంట్లో ఇరుక్కుంటే ఎవరు బాధితులు, ఎవరు ఏమవుతుంది అసలు అంటే, ఇప్పుడు మ్యాక్సిమం ఇండియాలో మనం కేసులను చూసుకుంటే ఏమవుతుందంటే సార్, ఇప్పుడు 498A ఉంది,
ఒక రిపోర్ట్ నేను చదివినప్పుడు ఏంటి అని అంటే, వాస్తవ బాధితుల కంటే కూడా బాధించడానికి ఈ చట్టాన్ని బాధించడానికంటే ఇప్పుడు భర్త తరపున వాళ్ళని ప్రొసీజరల్ హరాస్మెంట్ అంట, హరాస్మెంట్ చేయడానికి చట్టాలను ఉపయోగిస్తున్నారా అంటారు. నిజమేనా? నిజమే. చాలా కేసెస్ లో మేము కూడా చూస్తాం కదా. పోక్సో గురించి నేను చెప్తాను. 498 అన్నారు కదా, చాలా మంది ఉమెన్ 498 ని డొమెస్టిక్ వైలెన్స్ DVC యాక్ట్ ని వీటిని అబ్యూజ్ చేసిన మాట వాస్తవం. ఇది నేను చెప్పింది కాదు, చాలాసార్లు హైకోర్టు, సుప్రీం కోర్ట్స్ కూడా చెప్పినాయి. సుప్రీంకోర్టు రీసెంట్ ఒక జడ్జిమెంట్లో ఏమన్నదంటే, వీళ్ళు ఇంత హరాస్ చేస్తున్నారు, ఈ పార్టీస్ని, ఫ్యామిలీస్ని, రెస్పాండెంట్స్ని, అక్యూజ్డ్ పర్సన్స్ కోర్టుకి రావాలి అని చెప్పేసి మీరు ప్రెజర్ చేయకండి. ఎక్కడెక్కడైతే నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు, ఇప్పుడు జనరల్గా స్టైల్ ఏమైపోయిందంటే ఈ మధ్య, అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది, అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు, ఈ అమ్మాయికి మొత్తం అన్ని రూట్స్ కూడా హైదరాబాదే ఉంటాయి, కానీ వీళ్ళ నేటివ్ ఎక్కడో విజయనగరమే ఉంటుంది. ఎగ్జాంపుల్, ఎవరో అడ్వైజ్ ఏమి ఇస్తారంటే, అమ్మ నువ్వు హైదరాబాద్లో పెడితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, విజయనగరంకి వెళ్ళి పెట్టు. విజయనగరంలో కూడా జ్యూరిస్డిక్షన్ వస్తుందిగా, నేను అక్కడ ఉన్నా అని చెప్పేసి అండి. ఈమె విజయనగరంకి వెళ్ళి రాజస్థాన్కి పోయి కేసు పెట్టాలని తెలుసు నాకు. ఇక్కడ ఉండే అందరు ఇద్దరు ఫ్యామిలీస్ ఇక్కడే ఉంటాయి, కానీ నేను మా పేరెంట్స్కి దగ్గరికి వెళ్ళిపోయానండి, హస్బెండ్ టార్చర్ భరించలేక పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయినా నేను. మా పేరెంట్స్ ఏమో ఇక్కడ మనకు కంజెస్టెడ్గా ఉంది కదా, నువ్వు ఒక పని చేయి, మన నేటివ్ విలేజ్కి వెళ్ళి అక్కడ ఉండవు అని చెప్పినారు. సో కాబట్టి నేను రాజస్థాన్లో ఉంటున్నాను, అందుకే నేను అక్కడ 498 పెట్టినా అంటే ఈ వ్యక్తి ఇక్కడి నుంచి తిరుగుతూ ఉంటాడు. ఓకే, ఇది చాలా కామన్ అబ్యూజ్గా తయారైంది. చాలా అబ్యూజ్ కేసెస్ చూసాను. వీళ్ళ వల్ల ఏమవుతుంది అంటే, రియల్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో, రియల్గా ఉమెన్ విక్టిమ్స్ అండి, దేర్ ఆర్ డేస్ వేర్ ఐ క్రైడ్. నాకు లెస్ ఎమోషనల్ పర్సన్, కానీ ఆ అమ్మాయి హిస్టరీ చెప్పిన తర్వాత ఆ రోజు మొత్తం నాకు నిద్ర పట్ల. ఓకే, అమ్మాయి కేసు నేను ఎప్పుడు అటెండ్ అయినా, ఇంకా పెండింగ్ ఉంది, ఎప్పుడు అటెండ్ అయినా కానీ నాకు ఒక, అంటే ఆ అవతల వ్యక్తిని చూసినా ఒక జుగుప్స కలుగుతుంది. ఓకే, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి రియల్ విక్టిమ్స్కి మనకు ఈ అమ్మాయి మీద సస్పిషన్తో, ఇది నేను ఒక BBC ఆర్టికల్ కూడా దీనికి ఆ స్టోరీ ఇచ్చాను నేను. ఈ అమ్మాయి మీద సస్పిషన్తో ఈ సోకాల్డ్ మగుడు అనే మగాడు ఏం చేశాడంటే, నైఫ్ పట్టుకొని, ఓకే, మిడ్ నైట్లో నైఫ్ పట్టుకొని, ఈ అమ్మాయికి జ్వరం ఉంటే, షీ కైండ్ ఆఫ్ నాకు కొంచెం జ్వరంగా ఉంది అన్నది, నువ్వు ఆల్రెడీ వాడితో పడుకున్నావు కదా, అందుకే నువ్వు నా దగ్గర రానంటున్నావు, నేను నీ వజైనా కోసేస్తాను అని చెప్పి నైఫ్ పట్టుకుంటే, ఆ అమ్మాయి ఎక్కడ నిజంగా కోసేస్తాడు అని చెప్పి బెడ్షీట్స్ కప్పుకొని భయంతో ఉండి కీగలు పెడుతుంటే, పక్కనుండే ఆడబడుచు అండ్ అత్తమ్మ వాళ్ళు వచ్చి అప్పటికే కొట్టున్నాడు, వాళ్ళు వచ్చి రెస్క్యూ చేస్తారు. ఈ అమ్మాయి దెబ్బలు బయటపడకుండా 20 రోజుల పాటు దెబ్బలంతా మానేంత వరకు బయట ప్రపంచంతో మాట్లాడినవారు. వీడు కత్తి పట్టుకొని నేను కోసేస్తాను అని చెప్పేసాడంటే, మర్మాంగాన్ని కోసేస్తానంటే, ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏముంటుందండి? ఇట్లాంటి విక్టిమ్ మా దగ్గరకు వచ్చినప్పుడు, బికాస్ ఆఫ్ దిస్ ఫేక్ 498 కేసులు పెట్టిన వల్ల ఇలాంటి విక్టిమ్స్ సఫర్ అవుతున్నారు. ఎందుకంటే కోర్ట్స్ కూడా ఏమనుకుంటున్నాయి అంటే, ఇది బహుశా హెరాస్మెంట్కి ఏమైనా చేస్తుందేమో అనే బై డిఫాల్ట్ ఒపీనియన్లోకి జడ్జిలు కూడా తయారైనారు ఈ మధ్య. ఎందుకు? బికాస్ మీరు రేషియో చూసుకుంటే ఈ 498 ఫేక్ కేసెస్ రేషియో ఎక్కువ జెన్యూన్ కేసెస్ కన్నా. అవును, ఇప్పుడు నేను చెప్పిన కేసులో అసలు ఈ వ్యక్తి సమాజంలో తిరగడానికి అనర్హుడు. అవును, జైల్లో ఉండాలి. కానీ ఆ వ్యక్తి ఇప్పుడు బయట తిరుగుతున్నాడు కదా, ఎంజాయ్ చేస్తున్నాడు, ఫ్లైట్లు వేసుకొని తిరుగుతున్నాడు, బయటకు పోతున్నాడు, థాయిలాండ్కి పోయేసి వస్తున్నాడు. అవును, ఈ అమ్మాయి ఏమో బేసిక్ మెయింటెనెన్స్ లేకుండా సఫర్ అవుతుంది. ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని బేసిక్ మెయింటెనెన్స్ లేకుండా సఫర్ అవుతుంది. ఇలాంటి కేసెస్ అటెండ్ అయినప్పుడు చాలా జుగుప్స అనిపిస్తుంది. వీళ్ళకి ఏం చేయలేకపోతున్నామేమో అనే ఒక నిస్సహాయత అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంటరిమ్ మెజర్స్లో ఈ అమ్మాయికి ఏదో న్యాయం చేశాం, షీఈస్ ప్రొటెక్టెడ్ నౌ. కానీ యాజ్ ఎ లాయర్, నేను ఇప్పుడు లాయర్ ఏమో, కానీ మనిషిని కదా, అవును, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్గా ఉన్నాను కదా, వీళ్ళకి అందవలసినంత న్యాయము అందవలసిన టైంలో దొరకట్లేదు అనే నిరుత్సాహము, ఇది నాకు ఆ డిసాటిస్ఫాక్షన్ నాకు చాలా చాలా కేసెస్లో ఉంటుంది. ఓకే, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫేక్ 498 కేసెస్. దీన్ని అబ్యూజ్ చేస్తున్నారు, ఈ అబ్యూజ్ ఆపాలి. ఇంకొక మీ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఈ ఫేక్ 498 కేసెస్ అనేదానికన్నా మీకు అన్యాయం జరిగింది కదా, మీ అన్యాయాన్ని ప్రశ్నించండి, కానీ నిజంగా ఏం జరిగిందో అది మాత్రమే చెప్పండి.
నిజంగా మీ అత్తగారు మిమ్మల్ని హెరాస్ చేసి ఉంటే మీరు మీ అత్తగారి మీద కేసు పెట్టండి, లేదు చేయలేదు అంటే పెట్టకండి. ఎందుకు అంటే ఎప్పుడైతే మీరు నిజం వైపు మాత్రమే నిలబడతారో అవతల వాళ్ళకి ఎక్కడో కొంచెమన్నా మానవతం ఉంటుంది. అంటే అమ్మాయి నిజం చెప్తుంది కదా అనే మానవతం ఉంటుంది. అట్లీస్ట్ మీకు ఏదో న్యాయం జరిగి కేసులలో నిజంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడే ఛాన్సెస్ పెరుగుతాయి. 498లో హైయెస్ట్ రేట్ ఆఫ్ ఎక్విటల్. 498లో కన్విక్షన్లు దాదాపుగా జరగవు. ఎందుకు? ఏదో కొట్టి ఉండి, ఫిజికల్ ఇంజరీస్ ఉండి, మా అమ్మాయి చచ్చిపోయి ఉండి ఇట్లాంటివి ఏదైనా జరగకుండా ఉంటే తప్ప 498లో కన్విక్షన్లు దాదాపుగా ఉండవు. ఎందుకంటే విదిన్ 4 walls అవుతాయి కదా, ఎవిడెన్స్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాను నేను. సో కన్విక్షన్ రేట్ లేదు. కన్విక్షన్ రేట్ లేకపోవడానికి ఉన్నవి లేనివన్నీ చెప్పి, ఉన్నవాళ్ళు లేని వాళ్ళందరినీ మొత్తం ఫ్యామిలీ మీద పెట్టేస్తాను, వాళ్ళందరినీ తిప్పేస్తాను అని చెప్పి ఇది ఒక సెటిల్మెంట్ మెకానిజం లాగా వాడుకోవడం అనేది తప్పు. అలా వాడకండి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకైతే నేను చెప్తాను, వద్దండి ఇలా చేయొద్దు, విల్ ఫైల్ ఓన్లీ అగేన్స్ట్ దిస్ ఫెలో, నిజంగా అలిగేషన్ లేదు కదా అని. అట్లాంటి వాటిల్లో అవతల వాళ్ళు కూడా భయపడే ఛాన్సెస్ ఎక్కువ, అవతల వాళ్ళకి శిక్ష పడే ఛాన్సెస్ ఎక్కువ. మీ కేసెస్ని మీరే రోయిన్ చేసుకుంటున్నారు. టెంపరీగా 1 year 2 years 3 years వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతారు తప్ప మీరే వాళ్ళని చట్టం నుంచి తప్పించుకునే వెసులుబాటుని మీరు కలిగించి ఈ ఫాల్స్ కేసెస్ వల్ల రియల్ కేసెస్ని కూడా మీరు యు ఆర్ రూయినింగ్. దట్ ఈస్ మై ఒపీనియన్. ఓకే సార్, ఇప్పుడు సెక్షన్ 497 2008లో దాన్ని రిపీల్ చేయడం జరిగింది. సో సెక్షన్ 497 ప్రకారం 497 అడల్టరీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ 2 కన్సెంటింగ్ అడల్ట్స్ మధ్యన తప్పేం కాదు అనేది కోర్టు చెప్తుంది. బట్ 498A డొమెస్టిక్ వైలెన్స్ DVC ఈ రెండింటికి కోరిలేషన్ ఉన్నది. ఒక అమ్మాయి ఒక అఫైర్ పెట్టుకున్నది, పెళ్ళికి ముందే ఒక లవర్ ఉన్నాడు, అఫైర్ పెట్టుకున్నది, పెళ్ళి అయిన తర్వాత ఈ అబ్బాయికి తెలిసింది, దాన్ని క్వశ్చన్ చేసిండు. క్వశ్చన్ చేసినప్పుడు ఈ 497ని చూపించి నేను చేస్తున్నది క్రైమ్ కాదని చెప్పేసి ఈ అబ్బాయిని కార్నర్ చేసి ఈయనని ఇబ్బంది పెట్టడం కోసం, నా మోడెస్టీని అంటే నన్ను క్వశ్చన్ చేస్తావని చెప్పి చేయడానికి తప్పు చేసిన పక్కన పోయిండు. 498A కేసు పెట్టేసి వీళ్ళ ఫ్యామిలీని మొత్తం కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ శుక్రవారం రోజు అరెస్ట్ చేపిస్తారు 3 గంటలు. ఇట్లాంటివి జరిగినాయి. ఫ్రైడే అరెస్ట్ అయితే మండే ట్యూస్డే దాకా బెయిల్ రాదు, ఇక లోపల ఉంటారు వాళ్ళు. సో అసలు డివోర్స్లు అనేవి మీరు యాజ్ అన్ అడ్వకేట్గా మీరు చాలా చూస్తుంటారు. మనకు కొన్ని డాటా ఉంటుంది ఆన్లైన్లో, ఆ డాటా చూసుకుంటే బాగా లిటరసీ ఉన్న కంట్రీస్లలో డివోర్స్ రేట్ ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది డివోర్స్ రేట్ అనేది. ఇండియాలో చూసుకుంటే ఇప్పుడు డివోర్స్ రేట్ అనేది పెరుగుతుంది. అంటే మనం ఏదైనా కోరిలేషన్ పెట్టుకోవచ్చా? అంటే అమ్మాయిలకి చదువు పెరగటం వల్ల, ఆత్మగౌరవం పెరగటం వల్ల, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెరగటం వల్ల, ఫైనాన్షియల్ మజిల్ పవర్ పెరగటం వల్ల డివోర్స్ రేట్ పెరుగుతుందా? లేకపోతే ఈ అడల్టరీస్ వల్ల, లైక్ ఈ ఇన్ఫిడిలిటీ వల్ల, ఇలాంటి వల్ల డివోర్స్ రేట్ పెరుగుతుందా? అంటే మనము ఒక జనరలైజ్ చేసి చెప్పాలంటే ఎట్లా చెప్తారు? డివోర్స్ రేటు పెరగడం అనేది నేను ఎట్లా చూస్తానంటే నిజంగానే సొసైటీ ప్రోగ్రెస్ అవుతుందని చూస్తాను. ఓకే, సరైన కొలమానం కాకపోవచ్చు కానీ ప్రోగ్రెస్ అవుతుందని ఎందుకని అంటే, ఒకప్పుడు డైవర్స్ ఇవ్వడానికి వీలైనప్పుడు అమ్మాయిని చంపేసేవాళ్ళు, లేదంటే వదిలిపెట్టేసి ఇంకొకరు పెళ్లి చేసుకొని లీగల్ వాటెవర్ 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. ఇట్లా ఉండే పరిస్థితుల దగ్గర నుంచి దెర్ ఇస్ ఏ లీగల్ మెథడ్, అట్లీస్ట్ విడిపోవడానికి ఒక లీగల్ మెథడ్ క్రియేట్ అయింది. డెవలప్డ్ కంట్రీస్లో ఏంటి అంటే ఇద్దరు మధ్యలో డిస్ప్యూట్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరు సామరస్యంగా విడిపోవడము, లేదంటే చట్టం క్లియర్గా ఉంటుంది. ఇద్దరు కలిసి బతుకున్నప్పుడు సంపాదించుకున్న అసెట్స్లో నీ పర్సంటేజ్ ఎంత, ఫిక్స్డ్ క్యాలిక్యులేషన్స్. ఇక్కడ ఇష్యూస్ ఎందుకు వస్తాయి? డైవర్స్ చాలా కాంప్లికేటెడ్ మ్యాటర్ ఇండియాలో. ఈ డైవర్స్ రేట్ కూడా ఎందుకు తక్కువ? హార్డ్లీ 1%, 1.1% ఏదో ఉంది ఇండియాలో. యావరేజ్ ఇండియాలో డైవర్స్ రేట్, ఓకే, ఫైలింగ్ రేట్ ఇంతకన్నా కొంచెం ఎక్కువ ఉండొచ్చు. బహుశా విదిన్ మ్యారేజెస్లో 1.5, 1.6% ఉండొచ్చు. అయితే ఈ డైవర్స్ ఎంత కాంప్లెక్స్ మెకానిజం అంటే ఇండియాలో, ఫస్ట్ మీరు డైవర్స్ వేయగానే, పర్టికులర్లీ ఇప్పుడు హిందూలో ఉంది, డైవర్స్ వేయగానే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాలి. డైరెక్ట్గా కంటెస్టెడ్ డైవర్స్లో కుదరదు, కౌన్సిలింగ్కి వెళ్ళాలి. కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత కౌన్సిలింగ్ నుంచి మళ్ళీ ఒక రిపోర్ట్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ ఫెయిల్ అయింది అని చెప్పి. అంటే ఒక వ్యక్తి నాకు వద్దు మర్రో అని చెప్పేసి నేను అంటా ఉంటే మళ్ళీ మీరు కౌన్సిలింగ్ ఇచ్చి, కౌన్సిలింగ్ ఒక రిపోర్ట్ ఇచ్చి, కౌన్సిలింగ్ మళ్ళీ ఫెయిల్ అయిందని చెప్పి మళ్ళీ కౌన్సిలింగ్ అంటే ప్రైమరీలీ ఇద్దరు కలిసి ఉండడాన్ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఇండియన్లో ఇద్దరు కలిసి ఉండడాన్ని ఎంకరేజ్ చేస్తుంది. బయట ఎట్లా ఉంటుంది అంటే, నేను నీదో ఉండను అన్నప్పుడు
సరే నీదేంది నాదేంది విదిన్ 4 walls సెటిల్ అయిపోతుంది. నీదేంటి నాదేంటి చాలా తక్కువ మ్యాటర్స్ కంటెస్టెడ్ దాకా వస్తాయి. సెటిల్ అయిపోతుంది, సెటిల్ చేసేసుకొని డైవర్స్ ఫైల్ చేసుకొని తీసేసుకుంటారు మ్యూచువల్గా. మన దగ్గర అట్లా అంత ఇది లేదు ఇంకా. సో ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ మళ్ళీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆపోజిట్ పార్టీకి నోటీస్ వెళ్ళాలి. ఆర్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఇద్దరు కలిపి కౌన్సిలింగ్ ఇస్తారు, వాట్ ఎవర్. వీడు వచ్చి అమ్మాయి డైవర్స్ ఫైల్ చేసింది అనుకోండి, హస్బెండ్ వచ్చి కౌంటర్ ఫైల్ చేయాలి. ఈ కౌంటర్లో మళ్ళీ ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఒక ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్ ఇస్తుంది. డైవర్స్ తీరే లోపల నాకు మెయింటెనెన్స్ ఇవ్వండి, డైవర్స్ తీరే లోపల నా పిల్లల్ని నాకు కస్టడీలోకి ఇవ్వండి, లేదంటే నాకు అలిమనీ ఇవ్వండి, ఇలాంటిది ఏదో ఉంటుంది. ఇదే హస్బెండ్ ఫైల్ చేశాడు అనుకోండి, ఇతను హస్బెండ్ ఫైల్ చేసిన దానిలో కూడా విమెన్ ఏదైనా అయ్యే వేసుకోవచ్చు. మళ్ళీ హస్బెండ్ కూడా చైల్డ్ ప్రొటెక్షన్ కోసం అడగవచ్చు. మెయిన్ కేసు తేలక ముందు చట్టం ఏంటి అంటే ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్స్ని తేల్చాలి. ఈ ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్లు ఒక 4 ఉన్నాయనుకోండి, 4 సంవత్సరాలు పడుతుంది. ఎందుకు? దీనిలో కౌంటరు, దీనిలో ఆర్గ్యుమెంట్, దీనిలో హియరింగ్, మళ్ళీ దాని ఒక అవుట్కమ్, దాని ఎగ్జిక్యూషన్, ఇన్ని జరుగుతాయి. దేర్ ఈస్ వన్ పాపులర్ కేస్. 24 years ఉన్నప్పుడు డైవర్స్ వేసింది ఒక ఉమెన్, 58 yearsకి డైవర్స్ వచ్చింది. ఐ థింక్ గోవాలో అనుకుంటా. ఆమె ఆర్డర్ చేతిలో పట్టుకొని నేను 24 years ఉన్నప్పుడు వేసిన, నాకు ఇప్పుడు వచ్చింది డైవర్స్, ఏం చేసుకోవాలి నేను దీన్ని, ఏం చేసుకోవాలి నేను. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి భయపడతారు. సో నేను ఎందుకు ప్రోగ్రెస్ అన్నానంటే, నీకు ఇద్దరు మధ్యలో సఖ్యత లేనప్పుడు సామరస్యంగా విడిపోవడానికి ఏం మాయరాగు? సామరస్యంగా విడిపోవడం, కొట్టుకొని చచ్చిపోవడం కన్నా కోర్టుల చుట్టూ తిరిగి మిమ్మల్ని మీ ఫ్యామిలీలని కోర్టులకు ఈడ్చుకొని దానిలో క్రిమినల్ లా ఎంటర్ అయిపోయి మళ్ళీ ఇవన్నీ చేసుకోవడం కన్నా సామరస్యంగా విడిపోండి కదా. మ్యూచువల్ డైవర్స్గా విడిపోండి. లేదంటే కోర్టు వ్యవస్థ కూడా డివోర్స్ పిటిషన్స్ని చట్టంలో ఉంటుంది, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయాలా, 6 నెలల లోపల చేయాలని, ఏది జరగదు. అట్లీస్ట్ ఒక 1 year కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని విదిన్ 1 year ఈదర్ యువర్ డైవర్స్ గ్రాంట్ అన్నా చేయాలా, డిస్మిస్ అన్నా చేయాలా. డిస్మిస్ అయితే మళ్ళీ హైకోర్టు పోతారు, ఏదో వేసుకుంటారు. అట్లీస్ట్ ఒక 1 yearలో తేల్చండి. 2016లో ఉండే డైవర్స్ మ్యాటర్ ఇంకా నడుస్తుంది. 2016 డైవర్స్ మ్యాటర్స్ ఎంత వెళ్ళి కోర్టు ముందు మొత్తుకున్నా కానీ ఇంకో అవతల వాళ్ళు వచ్చి, లేదండి ఈరోజు నాకు జ్వరం వచ్చింది నేను రాలేను, ఒక మెడికల్ సర్టిఫికేట్ ఇస్తాడు. లేదండి ఈరోజు మా అడ్వకేట్కి బాగాలేదు అని అంటాడు. ఒక్కోసారి జడ్జిలు ఉంటారు. ఈ ఇన్ఛార్జ్ జడ్జి దగ్గర పోతే నాకెందుకు లేని చెప్పి ఆయన చూడడు. ఇవన్నీ సర్కస్ జరిగి 10 ఏళ్ల వరకు డైవర్స్ రాని కేసులు నా దగ్గర కూడా ఉన్నాయి. ఓకే, కానీ ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ చూస్తుంటాం కదా సార్, మనము కోర్టుకు కూడా రాకుండా డైవర్స్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు, చాహల్ ఉన్నాడు, వీళ్ళంతా మనకు కొంత సోషల్ మీడియాలో న్యూస్లు సర్క్యులేట్ అవుతుంటాయి. ఆ న్యూస్ ఏం సర్క్యులేట్ అవుతుంటుంది అని అంటే, ముందు డబ్బు బాగున్నాడు అని చెప్పేసి లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు, భరణం కోసం, అలిమోనీ అంటాం కదా, ఆ భరణం కోసం అని చెప్పేసి విడాకులు ఇస్తారు. విడాకులు ఇచ్చేసి లార్జ్ స్కేల్ భరణం అడుగుతారు. ఇప్పుడు జెఫ్ బెజోస్ విడాకులు తీసుకుంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల భరణం ఇచ్చిండు. అట్లా ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ వీళ్ళు, ఇప్పుడు రితిక్ రోషన్ ఉన్నాడు, రితిక్ రోషన్ భార్య సుసాని రోహన్ విడాకులు తీసుకుంటే కొన్ని 100 కోట్ల రూపాయల భరణం ఇచ్చాడు. ఈవెన్ సమంత నాగ చైతన్య కేసులో కూడా వాళ్ళు కొంత ఆఫర్ చేస్తే సమంత తీసుకోలేదు. కానీ సో ఈ సెలబ్రిటీస్ విషయంలో కానీ, కామన్ మ్యాన్ విషయంలో కానీ, భరణం కోసం అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టడం కోసం, లేకపోతే అవతల వ్యక్తిలో నుంచి లార్జ్ చంక్ ఆఫ్ వాళ్ళ ప్రాపర్టీ వెల్త్ని లాగడం కోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ తొందరగా అయిపోతుంది కదా అవన్నీ. అంటే ఆ కేసులు కూడా తొందరగా మ్యూచువల్గా వెళ్ళిపోతుంటారు, మళ్ళీ తొందరగా వేరే వాళ్ళతో ప్యాచ్ అయిపోతారు, మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోతూనే ఉంటారు కదా. భరణం కోసం వీళ్ళు వేస్తారు అన్నది కాసేపు నేను ఐ విల్ అడ్రస్ దట్. ఓకే, భరణం ఇవ్వడానికి రెడీగా లేని మగాళ్ళు ఎక్కువ, దిస్ ఈస్ ఫండమెంటల్. అందుకనే భరణం కోసము అప్లికేషన్లు పెట్టుకొని కూడా ఓన్లీ డైవర్స్ గ్రాంట్ అయిన తర్వాత అలిమనీ మీద హైకోర్టులో మ్యాటర్స్ వస్తాయి, అలిమనీ ఎన్హాన్స్మెంట్కి వస్తాయి, అలిమనీ సరిపోవట్లేదని చెప్పి. ఎందుకని మీకు మేల్ పర్సన్స్ అలిమనీ ఇవ్వడానికి రెడీగా లేని వాళ్ళే హైయెస్ట్ నెంబర్లో ఉంటారు. కేవలం పబ్లిక్ డొమైన్లో ఉండి నా పరువు వద్దు అనుకున్న వాళ్ళు, లేకపోతే ఎందుకు నాకు ఈ నాన్సెన్స్ అనుకున్న వాళ్ళు, లేదా కొంచెం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తప్ప భరణం ఇవ్వడానికి సాధారణంగా ముందుకు రారు. ఏమంటారు అంటే, నన్ను ఇంత టార్చర్ పెట్టింది నేను ఎందుకు ఇవ్వాలి అంటారు. కొన్ని విషయాల్లో కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయి. నేను కూడా చూసిన కొన్ని ఎక్సెప్షన్ కేసెస్లో ఉమెన్ చాలా ఎక్కువ టార్చర్ పెట్టి అసలు 1 day 2 days కాపురం చేసిన తర్వాత, ఒక కేసులో నేను చూసిన 6 days ఉంటుంది ఇద్దరు మధ్యలో కంప్లీట్గా. ఆ 6 daysలో పెద్ద ఎక్స్చేంజెస్ కూడా ఏమి ఉండవు, కానీ దే డిమాండెడ్ 1 crore అలిమనీ.
ఉమెన్ డిమాండెడ్ 1 crore alimony. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఉమెన్ని పక్కన పెడితే కాసేపు, ఉమెన్ ఎందుకు అడగాలని పక్కన పెడితే, మగాడు కూడా భరణం ఇవ్వడానికి సిద్ధంగా లేడు. ఓకే, మెజారిటీ కేసెస్ ఇవే. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఐ విల్ కమ్ టు ద ఉమెన్. ఇది నేను అది అడ్రస్ చేయకపోవడం కరెక్ట్ కాదు. మీకు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ మీద డిస్కషన్ తెలుసు కదా. యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు, చట్టం అందరికీ సమానంగా ఉండాలి, చట్టం అందరికీ సమానంగా ఉండాలి. ఎవరు ఈ డిమాండ్ చేసే చట్టం సమానంగా ఉండే బ్యాచ్ ఎవరో చెప్పనా మీకు? మీరు సోషల్ మీడియాలో చూడండి, వాళ్ళ ప్రొఫైల్ చూడండి. వీళ్ళు కరడు కట్టిన దేవభక్తులము దేశభక్తులం అని చెప్పుకునే వాళ్ళు. ఇదే బ్యాచ్ వాళ్ళ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి సమానమైన ఆస్తి హక్కులు ఇవ్వని బ్యాచ్ ఇది. వీళ్ళు యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలని అడుగుతారు. ఇంట్లో ఉండే అమ్మాయిలకి వీళ్ళు కోర్టుకి వెళ్ళి, అమ్మాయిలు కోర్టుకి వెళ్ళి ఏంది నా తండ్రి ఆస్తులు తాత ఆస్తులు నాకు భాగం కావాలి అని చెప్పి అమ్మాయిలు కోర్టుకి వెళ్ళి పార్టిషన్ సూట్లు వేసి సంవత్సరాలు నడిచి తర్వాత లీగల్ సిస్టమ్ మధ్యలోకి వచ్చి కోర్టు నీ రెస్క్యూకి వస్తే తప్ప నీ ఇంట్లో ఉండే ఆడదానికి కూడా నువ్వు సమాన హక్కు ఇవ్వను అనే వాళ్ళు యూనిఫామ్ సివిల్ కూడా అడుగుతారు మన దగ్గర. ఇదే బ్యాచ్ నేను నా వైఫ్కి భరణం ఇవ్వను అనే బ్యాచ్ ఇది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఉమెన్ ఎవరైతే భరణం ఎక్కువ డిమాండ్ చేసే ఉమెన్ అని కనిపిస్తారో వాళ్ళందరూ కూడా మెజారిటీ ఇలాంటి పురుషుల దగ్గర విక్టిమ్సే. అందుకని హై అలిమనీ అనిపిస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ చూడండి, ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఇది. ఎందుకని ఉమెన్ భరణం ఎక్కువ అడుగుతుంది అంటే, మీకు మగాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే సెలబ్రిటీ లాగా చూస్తారు వాళ్ళని. రెండో పెళ్లి చేసుకుంటే చాలా నార్మల్ అది. రెండు పెళ్లి చేసుకోకూడదు, ముస్లిం 4 చేసుకుంటారు, మనకు ఒకటే ఉంది, ఈ ఏడుపు కనిపిస్తుంది కదా. వీళ్ళందరూ సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్, ఫోర్త్ మ్యారేజ్ చేసుకున్న మగాళ్ళని కూడా చాలా సెలబ్రిటీ లాగా చూస్తారు, ముఖ్యమంత్రులని ఉప ముఖ్యమంత్రులను కూడా చేస్తారు. కానీ ఉమెన్కి ఆ ప్రివిలేజ్ లేదు. ఉమెన్కి ఏంది, ఒక్కసారి ఒక పురుషుడితో తను ఉంది అంటే ఇక తన లైఫ్ మొత్తం అదే. సెకండ్ మగాడి దగ్గరికి వెళ్ళకూడదు. అంతటి జడ్జ్మెంట్ ఉంది తనకి. తన మీద ఒక స్టాంపు, రెండో పెళ్ళి, ఆల్రెడీ ఇంకొకరితో ఉండొచ్చింది, మొత్తం ఎక్కడ లేని స్టిగ్మా మొత్తం ఉమెన్ మీదనే ఉంది. పైగా తినకు పిల్లలు పుట్టుంటారు, తన బాడీలో చాలా మార్పులు వచ్చి ఉంటాయి, తిన ఏజ్ అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఒక ఫ్లస్ట్రేట్ లాగా అనిపిస్తుంది నాకు. యంగ్ ఏజ్లో ఉన్న ఉమెన్ని చూసే దృక్పథం వేరు, మిడిల్ ఏజ్లో ఉండే ఉమెన్ని చూసే దృక్పథం వేరు. మగాడు మాత్రం ముసలోడు అయిన తర్వాత కూడా మూడో పెళ్లి చేసుకోవచ్చు, ఫారినర్ని చేసుకోవచ్చు, ముఖ్యమంత్రి కూడా కావచ్చు. కానీ ఉమెన్కి ఆ ప్రివిలేజ్ ఉండదు. ఉమెన్ని చూసే దృక్పథమే వేరు, సమాజంలో చేసిన ట్రోలింగ్ వేరు. మనకు నాట్ టు నేమ్ కానీ నాకు వాళ్ళందరూ భరణం ఏం జరిగిందో, సమంత వాళ్ళ విషయం ఏం జరిగిందో తెలియదు కానీ ఐ ఫెల్ట్ సో సారీ అబౌట్ సమంత. వీళ్ళు పాపము నాగార్జున గారు కానీ చైతన్య కానీ తన మీద చేసిన కామెంట్స్ ఏం లేవు ఎక్కడ కూడా. వీళ్ళందరూ సామరస్యంగానే ఉండొచ్చిన కాదు. వీళ్ళ వెనకాల ఉండే ఈ కోతి బ్యాచ్ ఉంటుంది కదా, వీళ్ళందరూ పాపం అమ్మాయిని ఎంత ట్రోల్ చేసినారు. దారుణమైన ట్రోలింగ్స్ తనవి. తను చేసిన ప్రొఫెషనల్గా తను చేసిన ఒక వెబ్ సిరీస్లో ఉండే సిరీస్ని పెట్టి దీనివల్లనే నిన్ను వదిలేసినాడు అని చెప్పి అంతటి జడ్జిమెంట్స్, అంత డిఫెమేషన్, అంత డిసడ్వాంటేజ్డ్ పొజిషన్లో ఉన్న ఉమెన్ తన లైఫ్ని తను సెక్యూర్ చేసుకోవడానికి నీకు కెపాసిటీ ఉన్న దాంట్లో భరణం అడిగితే తప్పేంటి? భరణంకి ఒక స్కేల్ ఉందిగా. నీ దగ్గర నెలకు 10,000 జీతం వచ్చేవాడిని నేను ₹1 కోటి భరణం అడిగితే కోర్టు ఇస్తుందా? నాకు ఒక ఫిక్స్డ్ క్యాల్కులేషన్, అతని కెపాసిటీ ఏంది, ఐటీ ఏంది, ఇవన్నీ ఉంటాయి. దాని బేసిస్ మీదనే భరణం అడుగుతారు. కాబట్టి భరణం అడగడం అనేది అన్ని కేసెస్లో, ఎక్సెప్షన్స్ ఎక్కడ ఉండొచ్చు కానీ మెజారిటీ కేసెస్లో భరణం అడగడం అనేది సమంజసం. మెజారిటీ కేసెస్లో భరణం వీళ్ళు ఇవ్వకపోవడం అనేది నిజం. సో ఈ సెలబ్రిటీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళేమీ నేను నీకు ఇచ్చేస్తున్నా, నీకు న్యాయం చేసేస్తున్నా అనే దృక్పథంతో ఏం చేయకపోవచ్చు. బహుశా ఏంది అంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ వర్త్ దేర్ టైం. ఈ కోర్టుల చుట్టూ తిరగడము, పబ్లిక్లో ఎప్పుడు ఈ యొక్క ఇష్యూని నాంచడము, ఇది వాళ్ళ ఇమేజ్కి, వాళ్ళ పిఆర్కి, వాళ్ళకు ఉండే బ్రాండ్ అంబాసిడర్స్గా వాళ్ళు అవినప్పుడు వాళ్ళకు ఉండే డిమాండ్కి ఇవన్నీ తగ్గుతాయి. పబ్లిక్ డొమైన్లో ఉండి ఇతని మీద క్యారెక్టర్ అసాసినేషన్ ఉందనుకోండి, మగాడి మీద కానీ ఉమెన్ మీద కానీ క్యారెక్టర్ అసాసినేషన్ ఏదో ఉంది, ట్రోలింగ్ ఉందనుకోండి, ఒక బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంటారా? పెట్టుకోరు. సో వాళ్ళకి అలా జరిగే లాస్ ఎక్కువ. కాబట్టి ఇట్ ఈస్ నాట్ వర్త్ మై టైం, ఇట్ ఈస్ నాట్ వర్త్ మై లైఫ్, నేను నా లైఫ్ని ఎంజాయ్ చేస్తా, నాకు ఇంత ఉంది కదా నేను ఇచ్చేస్తా అనే దానిలో ఇస్తారేమో తప్ప వీళ్ళేమి ఉద్ధరించడానికి ఇస్తారని నేను అనుకోవట్లేదు. ఓకే. ఇప్పుడు 2012లో బాల్ ఠాక్రే గారు చనిపోయారు.
బాల్ ఠాక్రే చనిపోయినప్పుడు బాంబే మొత్తం కూడా కంప్లీట్ షట్ డౌన్ అయిపోయింది. ఆయన చనిపోయినప్పుడు కంప్లీట్ బాంబే అంతా కూడా ఎక్కడికక్కడ ఒక స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అయితే ఇద్దరు అమ్మాయిలు ఏం అడిగారనంటే, సో అది అప్పుడు ఫేస్బుక్ ఫేమస్, ఇప్పుడంటే ఇన్స్టాగ్రామ్ ఫేమస్, కానీ అప్పుడు ఏం అడిగారనంటే ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు, బాల్ ఠాక్రే చనిపోతే బాంబే ఎందుకు బంద్ కావాలి అని చెప్పి. అవును, దాని మీద పెద్ద ఇష్యూ జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అవును, 66A ఐటీ చట్టము 66A. సో అప్పుడు కోర్టు ఏం చెప్పింది అని అంటే, ఫేస్బుక్ లో పెట్టే పోస్టులకు కామెంట్లకు దాన్ని మీరు సుమోటోగా తీసుకొని దాన్ని మీరు చేసుకొని అరెస్ట్ చేయడానికి లేదని చెప్పింది. సేమ్ ఈ మధ్య నిన్న మొన్న ఇప్పుడు యాక్చువల్గా మీకు అదే దానిలో ఇంకొక కామెడీ చెప్తాను మీకు. 66A శ్రేయా సింగల్ కేసు అనుకుంటా. అవును, శ్రేయా సింగల్ కేసులో 66Aని సుప్రీంకోర్టు స్ట్రైక్ డౌన్, అది ఇట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ వాయిడ్. దాని తర్వాత కూడా పోలీసు వాళ్ళు 66A కింద కేసులు కట్టినారు. అవును, దాని తర్వాత కూడా అరెస్టులు జరిగినాయి. ఇది ఎక్కడ దాకా పోయిందంటే మళ్ళా సుప్రీంకోర్టు అందరికి సర్క్యులర్ ఇచ్చి మరి, అరే 66A కింద ఎప్పుడో రిపీల్ అయింది అది, దాని కింద కేసులు కట్టకండి కనీసం అని చెప్పి సుప్రీంకోర్టు సర్క్యులర్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఏంది, ఇది ఏం చూపిస్తుంది అంటే, మీరు అన్నారు కదా ఇది చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పటికీ చేస్తున్నారు, ఇప్పటికి కూడా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి మతిలేని చర్చలు ఇవన్నీ. అంటే ఈ పోలీసు వాళ్ళు కూడా 66Aని రిపీల్ అయిన తర్వాత దాదాపు చాలా సంవత్సరాల వరకు 66A కేసులు ఉన్నాయి, రీసెంట్ గా కూడా ఉన్నాయి. మన రంగారెడ్డి కోర్టు కూడా 66A పెడితే నేను చెప్పిన ఏంటంటే దీనిలో కాన్ఫిడెన్స్ తీసుకోవడం ఏంది. నిన్న మొన్న కూడా బీఆర్ఎస్ యాక్టివిస్ట్ నల్లబాలు అని చెప్పి ఒక అకౌంట్ నుండి, ఒక ట్విట్టర్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్ నుండి నల్లబాలు అని చెప్పేసి, ఆయన పేరు వచ్చేసి దుర్గం శశిధర్ గౌడ్, బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్. నల్లబాలు అని చెప్పి వెరిఫైడ్ అకౌంట్. దాని నుండి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, తర్వాత మంత్రులను, కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేయడము, లేదా కొంత డిఫేమ్ చేసినట్టు సర్కాస్టిక్ గా అదే మీరు కమిషన్ అంటే అది ఆ అకౌంట్ నుంచి వచ్చిందో లేదు నాకు తెలియదు. వన్ ఆఫ్ ద కేసెస్ లో నేను విన్నది ఏంటంటే, హైకోర్టులో ఉన్నాను ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు, ఒక వ్యక్తి ఏం రాసిందంటే నో విజన్ నో మిషన్ ఓన్లీ కమిషన్ అని రాశాడు. ఓకే, నో విజన్ నో మిషన్ ఓన్లీ కమిషన్ ఓకే అని సీఎం మీద పెట్టాడు. ఓకే, అయితే ఇందులో ఏమైందంటే హైకోర్టు పోలీస్ డిపార్ట్మెంట్ కి చివాట్లు పెట్టింది. ఏమని, మన ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పోస్ట్ పెడితే ఆయన డిఫేమ్ చేయడానికి చేస్తే ఆయన మీకు కంప్లైంట్ ఇస్తేనే మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, ఈ మెకానికల్ ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయడానికి వీలు లేదు అని చెప్పింది. ప్రతిరోజు మనం నిద్ర లేచిన దగ్గర నుండి రోడ్డు మీదకి ఎంటర్ అయినామంటే మనకు పోలీస్తో కానీ లేదా లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్తో కానీ మనకు ఒక రిలేషన్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్క సిటిజన్కి ఉంటుంది. అయితే ఒక బండి మీద వెళ్తున్నటువంటి ఒక వాహనదారుడు పోలీసుకి భయపడతాడు, ఎందుకంటే వీళ్ళు ఎక్కడ నా దగ్గర నెలజీతగాడు కదా, చలాన్ వసూలు చేస్తారని చెప్పేసి. వాస్తవానికి ఈ ట్రాఫిక్ చలాన్స్ ఎవరు వసూలు చేయాలి, వసూలు చేసిన తర్వాత వాళ్ళకు డ్యూ ప్రొసీజర్ ఏముంటుంది సార్? మీరు పోలీసు, నేను రోడ్డు మీద వచ్చాను, నన్ను ఆపారు, నా డ్రైవింగ్ లైసెన్సో లేదా నా బండి ఆర్సీనో లేకపోతే నాకు హెల్మెట్ లేదా చెక్ చేసినప్పుడు నా దగ్గర ఉండకపోతే ఫైన్ వేశారు, నా దగ్గర డబ్బులు లేవు, బండి సీజ్ చేస్తామని తీసుకుంటారు, కీ తీసుకుంటారు, లేకపోతే తిడతారు, అబ్యూజ్ ఫిజికల్ అబ్యూజ్, తర్వాత వర్బల్ అబ్యూజ్ కూడా ఉంటుంది. రారా పోరా అని చెప్ప భాష మనం పాడ్కాస్ట్ లో మనం ఇంటర్వ్యూలో వాడలేము ఆ భాషను. సో ఇలా కాకుండా ఒకవేళ మంచి ఆఫీసర్, అప్రైట్ ఆఫీసర్ ఉండి ఒక ఫైన్ రాశారనుకోండి, ఫైన్ని మనం కట్టే పద్ధతి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఒకసారి మన ప్యారడైజ్ దగ్గర టర్నింగ్ ఉంటుంది, మనం బోయిన్పల్లి నుంచి ప్యారడైజ్కి వచ్చే టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్ దగ్గర నుంచి నేను వస్తూ ఉంటా, టర్నింగ్ మీద ఎగ్జాక్ట్గా పోలీస్ వాళ్ళు జీప్ పెట్టుకుని ఉన్నారు అన్నట్టు. అక్కడ నన్ను ఆపితే నేను హెల్మెట్ లేదు, తర్వాత నా బండిది నాది కాదు కాబట్టి ఆర్సీ కూడా నా దగ్గర లేదు, ఫ్రెండ్ తీసుకొని వెళ్తున్నా, ఫైన్ అయింది అని చెప్పి అడిగారు అన్నట్టు. ఇంత ఫైన్ కట్టాలని అన్నారు. ఎంత ఫైన్ కట్టాలి అని అంటే ఆ రోజులలో ఒక 200 రూపీస్ ఫైన్ ఇవ్వండి అని అన్నాడు. నేను రిసీట్ అడిగిన, రిసీట్ ఏముంటుంది బాబు దీనికి అని అన్నాడు. అది ఫైన్ కాదు, లంచం. అది రిసీట్ ఏముంటుంది బాబు దీనికి అని అన్నారు. లేదు, నాకు ఫైన్ రిసీట్ ఇస్తే నీకు 500 రూపాయలు అవుతుంది అని అన్నాడు. లేదు, నాకు చాలా తప్పు.
ఇప్పుడు మొత్తం డిజిటైజ్ చేసినారు. మనం ఈవెన్ వాళ్ళు ఫైన్ వేసిన తర్వాత కూడా మనకు ఆన్లైన్ లో కట్టేసుకోవచ్చు. యాప్ కూడా ఉంది కదా, ఆర్టీఐ ఎంవాలెట్ యాప్ అని ఒకటి ఉంటుంది. ఆ యాప్ లో కూడా కట్టుకోవచ్చు. తెలంగాణలో అయితే, ఏపీలో కూడా బహుశా అదే సిమిలర్ యాప్ ఉన్నట్టుంది. ఆన్లైన్ లో కట్టుకోవచ్చు. రిసిప్ట్ లేకుండా ఫైన్ వేసే అధికారం ఏ పోలీసు వాళ్ళకి లేదు. రిసిప్ట్ లేకుండా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారంటే అది లంచం అని అర్థం, అది ఫైన్ కాదు. ఇంకోటి, పోలీసు వాళ్ళు కార్నర్ల మీద పెట్టి ఆపడము ఇది తప్పు. ట్రాఫిక్ న్యూసెన్స్ వీళ్ళు క్రియేట్ చేస్తారు వీకెండ్లలో, నేను చూస్తున్నాను చాలా దగ్గరలో, అది కూడా తప్పు. కానిస్టేబుల్స్ మిమ్మల్ని ఆపడానికి వీల్లేదు. కానిస్టేబుల్ ఆపి మీ ఆర్సీలు కానీ లైసెన్స్లు కానీ చెక్ చేయడానికి వీల్లేదు. ఎప్పుడు చేయొచ్చు అంటే, అతను ఒక సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్, మినిమం సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ వ్యక్తి అతన్ని సూపర్వైజ్ చేస్తున్నప్పుడు అతని కంట్రోల్లో మాత్రమే కానిస్టేబుల్ మిమ్మల్ని అడగాల. అంతేగాని బిలో ఎస్ఐ ర్యాంక్ వాళ్ళు ఎవరు కూడా మీకు ఫైన్ రాయడానికి కూడా వీల్లేదు. మిమ్మల్ని ఆపడానికి వీల్లేదు, మిమ్మల్ని అడగడానికి వీల్లేదు. కానిస్టేబుల్ ఎవరిని అడిగితే ఫస్ట్ మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మీ ఎస్ఐ గారు ఎక్కడ ఉన్నారండి అని అడగాలి. ఎస్ఐ గారు లేరు అంటే, సరే ఎస్ఐ గారిని తీసుకురా, నేను ఇక్కడ ఉంటాను అని చెప్పాలి. ఎస్ఐ గారు రాకపోతే, ఎస్ఐ గారు లేకపోతే మీరు ఫైన్ చేసే రైట్ కానిస్టేబుల్కి, హెడ్ కానిస్టేబుల్కి లేదు. రిసిప్ట్ ఇవ్వాలా, రిసిప్ట్ ఇచ్చి ఆన్లైన్లో కట్టు అనే ఒక ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. ఫోన్పే ద్వారా కూడా కట్టుకోవచ్చు. ఇప్పుడు అన్ని యాప్స్ అన్ని వచ్చేసి ఫోన్పే ద్వారా కూడా కట్టుకోవచ్చు. లేదు మీరు క్యాష్ పే చేసారు అనుకోండి, దానికి ప్రింటెడ్ రిసిప్ట్స్ వస్తాయి. మీరు మళ్ళీ దాన్ని క్రాస్ వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఈ నిజంగా గవర్నమెంట్కి వెళ్ళిందా లేదా అని క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద మెకానిజం. సో ఎట్లాంటి అట్లా అడ్డగోలు లేకుండా మీరు రిసిప్ట్ లేకుండా చేయడానికి వీల్లేదు. దొరకబట్టి ఇమీడియట్ గా లేదు, తాళం చేయి గుంజుకునే రైట్ ఎవరికి లేదు. యువర్ ప్రాపర్టీ అన్లెస్ ఇప్పుడు పోలీసు వాళ్ళు చేసే తప్పు కూడా ఏంటి అంటే, మీరు హెల్మెట్ లేకుండా వస్తున్నారు, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వస్తున్నారు, ఏదో సమ్ ట్రాఫిక్ వైలేషన్ ఉంది. ట్రాఫిక్ వైలేషన్ ఉన్నప్పుడు మీరు వైలేట్ చేసిన వ్యక్తిని ఆపి, నీకు సో అండ్ సో ఫైన్ ఉందని చెప్పేసి డైరెక్ట్గా ఆ మొబైల్ నెంబర్తో కారు నెంబర్ కానీ బైక్ నెంబర్ కానీ అటాచ్డ్ ఉంటుంది. దానికి చలాన్ జనరేట్ చేసేవచ్చు. ఇప్పుడు సీసీ కెమెరాస్ నుంచి కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సీసీ కెమెరాస్లో క్యాప్చర్ అవుతుంది. ఇవన్నీ ఒక హ్యూమన్ వెరిఫికేషన్ సెంటర్ ఉంటుంది కంట్రోల్ రూమ్ దగ్గర. వీళ్ళు వెరిఫై చేసి దానికి ఫైన్ జనరేట్ చేసేస్తారు. సో మీ నంబర్తో ఏమన్నా చలాన్స్ ఉన్నాయనేది మీరు ఆన్లైన్లో కూడా చూసుకొని కట్టుకోవచ్చు. దిస్ ఈస్ ద మెకానిజం. సో ఇది రొటీన్ చెకప్ చేసేటప్పుడు పోలీసుల పరిధి వేరు. మిమ్మల్ని డ్రంక్ అండ్ డ్రైవ్కి ఆపారనుకోండి, డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రమే ఆపి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. మిమ్మల్ని ఎవరంటే వాళ్ళు ఆపి, మీరంతా లా ఫాలో అయిన తర్వాత మిమ్మల్ని ఆపి మీరు ఆర్సీ చూపించండి, మీరు పొల్యూషన్ చూపించండి, అట్లా చేయకూడదు. ర్యాండమ్ చెక్స్ వేరు. ఎవరినంటే వాళ్ళని ఆపడం వేరు. ఎవరినంటే వాళ్ళని ఆపి చేయడం అనేది పోలీసులు కూడా తప్పు. మీరు క్వశ్చన్ చేయొచ్చు, అవే క్వశ్చన్, ఎందుకు ఆపుతున్నారు, వేరింగ్ ఏ హెల్మెట్, ఎందుకు ఆపుతున్నాను నన్ను, వాట్ ఈస్ ద రీజన్, నా బండి ఎందుకు ఓపెన్ చేయాలి. చాలా దగ్గర నేను చూసిన, నేను బండి టూల్ కిట్ ఓపెన్ చేయని అడిగిన, ఎందుకు ఓపెన్ చేయాలి, అన్లెస్ దేర్ ఈస్ ర్యాండమ్ చెక్, సెక్యూరిటీ ఇష్యూ లేకుంటే సర్క్యులర్ ఉంటే చేయొచ్చు. అంతేగాని అడ్డగోలుగా ఎవరంటే వాళ్ళు చేయడానికి వీల్లేదు. ఒక వ్యక్తి అర్జెంట్ పని మీద హాస్పిటల్కి వెళ్తుంటాడు, కానిస్టేబుల్స్ వాళ్ళే ఇనేబిరేటెడ్ కండిషన్లో ఉంటారు, వాళ్ళు వచ్చి ఆపేసి బండి పక్కన పెట్టు అని చెప్పేసి, చాలా కంజెస్టెడ్ రోడ్డు, నేరో రోడ్డు ఉంటుంది, పెద్ద ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది, అక్కడ ఆపుతుంటారు. వాస్తవానికి పోలీసా, ట్రాఫికా, లేకపోతే వెహికల్ ఇన్స్పెక్టరా, ఏ డిపార్ట్మెంట్ ఆపాలి, ఎందుకు ఆపాలి అనేది ఒక క్లారిటీ ఉండదు. ఎందుకు ఆపుతున్నారు అంటే, ఒక కామన్ మ్యాన్ రోడ్ మీదకి వచ్చిందంటే అత్యధికంగా భయపడేది ఈ చెడ్డీ గ్యాంగ్ దొంగలకో వాళ్ళకో వీళ్ళకో కాదు, ఈ యూనిఫామ్ వేసుకున్న పోలీసులకు భయపడుతుంటారు. అవును, ఎందుకంటే పోలీసులు భయపడడానికి కారణం కూడా ఉంది. మీరు అడిగిన క్వశ్చన్ 2 క్వశ్చన్స్ ఏంటంటే, ఎవరు ఆపొచ్చు. నేను ఇంతకుముందు చెప్పిన కనీసం ఎస్ఐ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఆపాలని. ఇంతకుముందు సివిల్ పోలీసులకు ఆ రైట్ ఉండేది కాదు. సివిల్ పోలీసులు ఓన్లీ లా అండ్ ఆర్డర్ పరంగా మాత్రమే చెక్ చేయవచ్చు. ట్రాఫిక్ పోలీసెస్ మాత్రమే ఇవి చెక్ చేయాలి. ఆర్టీఐ వాళ్ళు చెక్ చేసి అది వేరు, ఫిట్నెస్ లో అవి చెక్ చేయడం అది వేరు. సివిల్ పోలీసుకు కూడా ఈ మధ్య ఏం చేశారంటే, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో సివిల్ పోలీస్ కూడా ట్రాఫిక్ చెక్ చేయొచ్చు అనేది అడిషనల్ రెస్పాన్సిబిలిటీ లాగా ఇచ్చినారు. దీనికి వీళ్ళకి టార్గెట్లు పెట్టి, నువ్వు ఎన్ని చలాన్లు రాసినావు, నువ్వు ఎంత ఫండ్ తీసుకొని జనరేట్ చేసినావు అనేది కూడా ఒక టార్గెట్లు పెట్టి మరీ చేసే పరిస్థితి మనం తెలంగాణలో, ఏపీలో చూసినాం. మీకు రీసెంట్ ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. ఫైన్లు వేసినారు, ఫైన్లు వేసిన తర్వాత 50% మీకు ఆఫ్ ఇస్తున్నాం, 50% 70% ఇచ్చిన ఉన్నాయి. కట్ ఆఫ్ డేట్ పెట్టి ఈ డేట్ లోపల కడితే మీరు 70% కట్టచ్చు. అంటే ఏంది 70% కట్టచ్చు అంటే, మీరు ఫైన్ కట్టచ్చు అనేది మిమ్మల్ని రిఫర్మేషన్ తీసుకురావడం కాదు. అక్కడ సిటీకి, ఐ మీన్ స్టేట్కి ఆ డబ్బుల్ని జమ చేయడం అనేది టార్గెట్ అక్కడ. అంతేగాని మళ్ళీ ట్రాఫిక్ వైలేషన్ చేయకుండా నువ్వేం చేస్తావు అనే రిఫర్మేషన్ వైపుకి వెళ్ళడం లేదు. కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ ఎట్లుంది సార్, ఇది వాళ్ళ తప్పు, పోలీసు వాళ్ళు చేసే తప్పు. కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ చెప్తారు. హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటారు తెలుసా ఇండియాలో?
చలాన్ పడుతుంది. అవును, చలాన్ పడుతుంది. ఎవడు సేఫ్టీకి పెట్టుకోడు, సేఫ్టీ కోసం హెల్మెట్ పెట్టుకోడు. ఒక వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కొంచెం బాగా డబ్బులు ఉన్నాయి, ఏం చెప్పిండంటే అరే హెల్మెట్ పెట్టుకోరా అన్న. నేను మేము బైక్స్ వాడే రోజులు అవి ఏంది, నేను ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను. అరే బైక్ మీద వెళ్తున్నావు కదరా హెల్మెట్ పెట్టుకో అన్న. వాడు ఏమన్నాడు అంటే నాకు 100 రూపాయలు ఫైన్ కదా కడదాం అన్నాడు. అంటే వాడు 100 ఫైన్ కాబట్టి నేను కట్టేస్తా, నేను హెల్మెట్ పెట్టుకోను, నాకు స్టైల్గా వెళ్ళాలి అంటే. నెక్స్ట్ ఇప్పుడు ఆ 100 రూపాయలని 1000 రూపాయలు చేసినప్పుడు ఒక సెక్టర్ ఆఫ్ పర్సన్స్ మాత్రము 1000 కొంచెం ఎక్కువ కదా, సో ఫైన్ పెరిగింది కదా అని ఫైన్ నుంచి తప్పించుకోవడానికి హెల్మెట్ పెట్టుకుంటున్నారా తప్ప ఎవరు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలా, నేను నా ఫ్యామిలీ కోసం నాకు కావాలా, అంత లేదు. ఇండియాలో ఆ సిటిజన్ రెస్పాన్సిబిలిటీ అనేది వీళ్ళ దగ్గర నుంచి కూడా లేదు. సో వీళ్ళ దగ్గర నుంచి లేదు, వీళ్ళ దగ్గర నుంచి రాదు. దిస్ ఈజ్ అవర్ ఫేట్. అవును. సరే, ఇప్పుడు మనకు ఒంట్లో బాగలేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి, హాస్పిటల్కి వెళ్తాం, చాలా వాంటెడ్గా వెళ్తాం మనం. మనము చదువుకోవడానికి మనం కానీ మన పిల్లల్ని కానీ మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లకు పంపించడానికి చాలా హ్యాపీగా వెళ్తుంటాం అక్కడికి. ఒక సినిమా, మన నచ్చిన సినిమా కానీ హీరో సినిమా కానీ చూడడానికి థియేటర్కి చాలా జాలీగా వెళ్తాం మనం. అక్కడికి నచ్చిన ప్లేస్ చూడడానికి కూడా మనం చాలా జాలీగా వెళ్తాం. కానీ ఒక కామన్ మ్యాన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే పోసుకుంటాడు. ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకో పరిస్థితి అంటే ఈయనకు అన్యాయం జరిగినప్పటికీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడతాడు. ఒక పోలీస్ స్టేషన్లో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అట్రాసిటీ మ్యాటర్ కూడా జరిగింది. సిటీలో ఉండే పోలీస్ స్టేషన్ అట్రాసిటీ మ్యాటర్ జరిగింది. దీనిలో ఏంటంటే ఆ బిల్డర్ ఒక అపార్ట్మెంట్ బిల్డర్ విపరీతంగా కొడతాడు అనమాట. వాచ్మెన్ వైఫ్ని కూడా కొడతాడు. వీళ్ళిద్దరిని కొడితే వాళ్ళు అట్రాసిటీ కేసు పెడతారు. ఎందుకు కొడతాడు అంటే నీ కులం చెప్పకుండా నా దగ్గర వాచ్మెన్గా చేరినావు అని చెప్పి కొడతాడు. వాళ్ళు షెడ్యూల్ కాస్ట్ ఏదో ఉంటారు వాళ్ళు ఏదో అంటే మీరు ఏం కులం అంటే వడ్డలోనే చెప్తారు. తర్వాత ఇలా కులం తెలిసి అరే నువ్వు ఈ పలానా కులం అని చెప్పకుండా నా దగ్గర జాయిన్ అయ్యాను కొడతాడు వాడు. వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. ఈయన పెద్ద బిల్డర్. పోలీస్ స్టేషన్కి వాళ్ళు వెళ్తే పోలీసు వాళ్ళు వీళ్ళని బెదిరించి ఈ కేసు కాదు అట్రాసిటీ నేను పెట్టను అని చెప్పేసి వీళ్ళని బెదిరించి ఆ రియల్టర్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళు ఏదో సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేస్తే నాకు ఫోన్ చేశారు. సో నేను సాధారణంగా నేను 99% పోలీస్ స్టేషన్కి వెళ్ళను. ఎందుకంటే పోలీస్ వాళ్ళు చేసే పనులు మనం వేలు పెట్టకూడదు అనేది నా ఒపీనియన్. అండ్ ఒక కైండ్ ఆఫ్ మన స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేద్దాం అనే దృక్పథంతో వెళ్ళను. ఎప్పుడైనా హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతున్నాయంటే నా కొలీగ్స్ని ఎవరైనా పంపిస్తుంటాం. ఆ రోజు ఏమైందంటే నాకు ఫోన్ చేశారు ఈ విక్టిమ్స్. వాళ్ళు ఎట్లా నంబర్ తెలుసుకున్నారో ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ మాకు పలానా వాళ్ళు మీ నెంబర్ ఇచ్చారు సార్, మేము పలానా పోలీస్ స్టేషన్లో ఉన్నామంటే అవునా నేను పక్కనే ఉన్నా ఏంది అంత ఇష్యూ అంటే ఒక 5 నిమిషాలు ఏడ్చి కూడా చెప్తున్నారు వాళ్ళు. నేను పోలీస్ స్టేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు ఒక షాకింగ్ సీన్ అక్కడ నాకు చెప్పిన. నేను నా విజిటింగ్ కార్డు పంపించిన. ఎవరు అంటే విజిటింగ్ కార్డు పంపిస్తే లోపల ఎస్హెచ్ఓ కూర్చోన్నాడు. రమ్మని చెప్పిండు. డోర్ ఓపెన్ చేస్తే నేను అన్న ఫస్ట్ మాట ఏంటంటే పదండి వెళ్ళిపోదామన్నా. వీళ్ళిద్దరిని పట్టుకొని విక్టిమ్స్ని పదండి వెళ్ళిపోదామన్నా. ఎందుకు అంటే ఈ వాచ్మెన్ వైఫ్ ఒక 4 ఏళ్ల పాప, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. 4 ఏళ్ల పాప కింద కూర్చొని ఉంది. వాచ్మెన్ వైఫ్ చేతులు కట్టుకొని ఒక మూలకు నించో ఉన్నాడు. ఈ రియల్టర్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాడు కూర్చొని కాఫీ తాగుతున్నాడు. అన్ని ఆల్మోస్ట్ 90% కేసులో అంతే ఉంటుంది. అరే వాడు అక్యూజ్డ్, వాడిని కూర్చోబెట్టి నువ్వు కాఫీ ఇస్తున్నావు. వీళ్ళేమో ఇద్దరు విక్టిమ్స్, వాళ్ళేమో ఒక మూలకు నిల్చోబెట్టి అయ్యా సార్ అమ్మ అంటున్నారు. వాళ్ళు విక్టిమ్స్ కదా, నువ్వు ఎట్లా ట్రీట్ చేయాలి నువ్వు? సో పోలీసు వాళ్ళ దానిలో మార్చుకోవాల్సిన క్యారెక్టర్ ఇది. ఇప్పుడు ఏదో తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసు, తెలంగాణ పోలీస్ ఫ్రెండ్లీ పోలీసు అని కాలర్ ట్యూన్లు పెట్టుకుంటారు. అది కాలర్ ట్యూన్ వరకే. రియల్గా పోలీస్ స్టేషన్కి వెళ్తే చాలా తక్కువ మంది రెస్పెక్ట్తో ట్రీట్ చేస్తారు. కాబట్టి కామన్ మ్యాన్ వెళ్ళడానికి బాగా ఇబ్బంది పడతాడు. వాస్తవం అది. పర్టికులర్లీ ఉమెన్ వెళ్ళడానికి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా అనేది అదేదో మనం వెళ్ళకూడని ప్లేస్కి వెళ్తున్నామేమో అనే ఒక ఇది ఒపీనియన్ని క్రియేట్ చేసి పెట్టినారు. దీనికి పోలీసు వ్యవస్థనే కారణం. పోలీసు ఫ్రెండ్లీగా ఉండాలి అనేది కూడా నేను పెద్దగా సజెస్ట్ చేయను. పోలీసులు ఫ్రెండ్లీగా ఉండకూడదు, పోలీసులు శత్రువుల్లాగా ఉండకూడదు, ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ఉండాలి. నీ జాబ్ ఏంది? ప్రభుత్వ ఉద్యోగం నువ్వు. లా అండ్ ఆర్డర్ ఈజ్ ఒక డొమైన్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక క్లర్క్కి, పోలీస్ స్టేషన్లో పనిచేసే ఒక ఎస్ఐది ఇద్దరిది ఒకటే ర్యాంక్. ఈయన లా అండ్ ఆర్డర్లో ఉంటాడు, ఆయన ఇరిగేషన్లో ఉంటాడు. అంతే తేడా. సో నువ్వు సివిల్ లా చూస్తున్నప్పుడు
నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగిలాగా నేను ఒక పౌరుణ్ణి, నాకు నువ్వు చేయాల్సిన పని ఏందో నువ్వు చేసి పెట్టు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటో లేకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక అటెండరు, ఒక కానిస్టేబుల్ ఒకటే, అక్కడ పనిచేసే ఒక క్లర్క్, ఇక్కడ ఎస్ఐ ఒకటే, అక్కడ పనిచేసే సూపరింటెండెంట్, ఇక్కడ SHO ఒకటే. సో వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు. వీళ్ళ పరిధి దాటి మేమేదో సుపీరియర్స్ అనుకొని, ఎందుకని భయం క్రియేట్ చేసి రౌడీలాగా నేనేదో జైల్లో పెట్టేస్తాను కాబట్టి నేను పోలీసులకు భయపడాలి. పోలీసులకు ఎందుకు భయపడాలి? అసలు పోలీసులకు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, కామన్ మ్యాన్ పోలీసులకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వండి. పోలీసులు కూడా మీరు కామన్ మ్యాన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళని మనుషుల్లాగా ట్రీట్ చేయండి. మీరేమి వాళ్ళని కూర్చోబెట్టి పప్పన్నం పెట్టి దదోజనం పెట్టాల్సిన అవసరం లేదు. మనుషుల్లాగా ట్రీట్ చేయండి. కాబట్టి ఈ వ్యవస్థలో ఇట్లాంటిది ఉంది. యువర్ రైట్, అబ్సల్యూట్లీ రైట్. కామన్ మ్యాన్ హ్యాస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ద సిస్టమ్. వాళ్ళకి సిస్టమ్ మీద ఎటువంటి నమ్మకం లేదు. పోతే అన్యాయం జరుగుతుందేమో అనే ఒక భయం కూడా ఉంది. నేను విక్టిమ్గా పోతే నా మీదనే ఫైనల్ వేస్తారేమో అనే భయం కూడా ఉంది. మీరు విచారణ అనే ఒక సినిమా ఉంటుంది, తమిళ సినిమా, తెలుగులో డబ్బు అయింది, యూట్యూబ్లో కూడా ఉంటుంది అది. సో ఆ సినిమా ఆస్కార్ కూడా నామినేట్ అయింది. ఆ సినిమాలో ప్లాట్ ఏంటంటే సార్, ఒక 4-5 యువకులు ఉంటారు, ఒక దగ్గర పని చేసుకోవడానికి వస్తారు. అక్కడ ఆ ఏరియాలో ఒక సీరియస్ క్రైమ్, మర్డర్ లాంటిది ఏదో జరుగుతుంది. సో ఆ ఒరిజినల్ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో ఆయన్ని దొరకబట్టలేక, ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ ఉంటాడు, ఆయన దొరకబట్టలేక ఎవరినో ఒకరిని దొరకబట్టాలి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ పరువుకు సంబంధించిన అంశం కదా ఇది. ఎవరినో ఒకరిని దొరకబట్టాలని చెప్పేసి వీళ్ళను తీసుకొని వచ్చి లోపల పెడతారు. లాకప్లో పెట్టడమే కాకుండా వీళ్ళకు బేడీలు వేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ హ్యాండ్ కప్స్ వేయటం కరెక్టా కాదా? సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే లాకప్లో పెట్టడం. థర్డ్ క్వశ్చన్ ఏంటి అని అంటే విపరీతంగా కొడతారు. ఇది ఆ కొబ్బరి మట్టలను తీసుకొచ్చి చీరి వాటిని మీద ఆయిల్ రాసి కొబ్బరి మట్టలతో కొడతారు. కొట్టిన తర్వాత లాకప్లో ఒకరితో చనిపోతాడు. ఫోర్త్ క్వశ్చన్, లాకప్ డెత్స్ని ఎవరు క్వశ్చన్ చేయాలి? ఫిఫ్త్ క్వశ్చన్, ఈ అన్యాయము కంచె చేయను వేసినట్టు ఈ అన్యాయం పోలీసులే చేస్తే పోలీసుల దగ్గరికి ఎట్లా పోతారు? ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడే. మీరన్న ఫస్ట్ క్వశ్చన్లో ఎవడో ఒకరిని తీసుకొని వచ్చి చేయాలి అనేది నిజంగా జరుగుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. చూసారా మీరు? అంటే మీరు అంటే హైకోర్టులో వస్తుంటాయి రాండమ్. నా వ్యక్తిగతంగా కూడా నేను చూశాను, రీసెంట్ కేసెస్ లో కూడా చూశాను. ఎటువంటి సంబంధం లేకుండా వ్యక్తిని పొలిటికల్ కారణాల వలనో లేకపోతే ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి విక్టిమైజ్ చేసి జైల్లో పెట్టిన దాఖలాలు, కన్విక్షన్ దాకా తీసుకుపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. సత్యంబాబు కేసు కూడా ఉంది. మనకు కాంపెన్సేషన్ కూడా హైకోర్టు గ్రాంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సత్యంబాబు నేరస్తుడు కాదు. సత్యంబాబు నేరస్తుడు కాదు అని కోర్టు తేల్చింది. హైకోర్టు ఎన్ని సంవత్సరాలకు? దాదాపు మోర్ దెన్ 10-12 years అయినట్టుంది కదా. దాంట్లో 10-12 years ఒక వ్యక్తి జైల్లో ఉంటే ఏముంటుంది సార్ అసలు లైఫ్ అంతా కూడా? ఒక యువకుడు 10-12 years. ఇప్పుడు రీసెంట్ గా బాంబ్ బ్లాస్ట్ 2006 బాంబ్ బ్లాస్ట్ కేసులో ఉండే వ్యక్తి, ఆ వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత 2014-15 అతనికి అక్విటల్ వచ్చింది. 9 years జైల్లో ఉన్నాడు. ఇప్పుడు అతను నాకు కాంపెన్సేషన్ కావాలని చెప్పి 1 crore కాంపెన్సేషన్ కోసం అని చెప్పి హ్యూమన్ రైట్స్ కమిషన్ లో అప్లికేషన్ పెట్టుకున్నాడు నిన్నగాక మొన్న. సో మీకు ఎవరో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి పర్టికులర్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమ్యూనిటీస్, ట్రైబల్స్ని, ఇక్కడ నార్త్ ఇండియా అయితే మరీ కామన్, అది మధ్యప్రదేశ్ లాంటి పర్సన్ మరీ కామన్. అది ఏ క్రైమో కూడా తెలియకుండా, ఏమి అఫెన్సెస్ తెలియకుండా వాళ్ళ ఉన్న అఫెన్స్లోకి ఫిట్ చేసేటట్టు ఓ 10 మందిని పట్టుకొని వచ్చి వాళ్ళ దగ్గర ఉండే పెండింగ్ కేసెస్లో వీళ్ళే అక్యూజ్డ్ అని చెప్పేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన రోజులు ఇవి వాస్తవం. దిస్ ఈజ్ రియాలిటీ. అయితే మనకు కొద్దో గొప్ప ఏంది అంటే ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ రేట్ కొంచెం తక్కువ, లేదని నేను చెప్పను. ఈ రేటు కొంచెం తక్కువ. ఇంతకు ముందు చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు అది కొద్ది తగ్గింది. అది దిస్ ఈజ్ వన్. ఎవరినంటే వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసి పెట్టి లాకప్ డెత్లు చేయడం ఎవరు ప్రశ్నించాలి? లాకప్ డెత్ కాదు, అసలు కొట్టే అధికారం పోలీసులకు లేదు, లాకప్లో కొట్టే అధికారం లేదు, విచారణ మాత్రమే చేయాలి. అందుకనే మీకు వెరీ ల్యాండ్ మార్క్ కేసు సిబిఐ వర్సెస్ కుల్కర్ని. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏమంటుందంటే, మీరు ఈ అక్యూజ్డ్ పర్సన్ని ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో ఒక అడ్వకేట్ని కూడా పెట్టుకొని మీరు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అంటే. ఇప్పుడు కూడా మనం కూడా పిటిషన్ వేయచ్చు, చాలామంది అక్యూజ్లు వేస్తూ ఉంటారు, నేను కూడా వేసిన. నేను వేసి ఇన్వెస్టిగేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అడ్వకేట్ అని చెప్పి ఆర్డర్ తీసుకొని నా టీంలో మెంబర్స్ని ఇన్వెస్టిగేషన్ టైంలో అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తారు. ఏదైనా వైలేషన్ అయితే జరుగుతుంటే లాయర్ వెళ్ళి ప్రశ్నిస్తాడు, నువ్వు అట్లా చేయడానికి లేదు, తిట్టడానికి లేదు, అరవడానికి లేదు అని.
ఓన్లీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ ప్రశ్నలు అడగాల, అతన్ని క్రాస్ ఎగ్జామినేషన్ లాగా ప్రశ్నలు అడగొచ్చు, ఎవిడెన్స్లు చూపించి ఇదేంటి అని అడగొచ్చు, ఇంత చేయొచ్చు. కొట్టే అధికారం లేదు. కస్టోడియల్ టార్చర్ అనేది తప్పు. కస్టోడియల్ టార్చర్కి చాలా మంది పోలీసులు జైల్లో కూడా ఉన్నారు, ఇంకా జైల్లో ఉన్నారు, ఉద్యోగాలు పొడగొట్టున్నారు, జైళ్ళలో ఉన్నారు. తర్వాత లాకప్ డెత్, ఇట్స్ ఎ మర్డర్. లాకప్ డెత్ అయినా కానీ మర్డరే. వాడి పరిధిలో చట్టంలో ఎక్కడ కూడా నువ్వు కొట్టమని లేదు, కొట్టి చంపేయమని లేదు. సో లాకప్ డెత్ని ప్రశ్నించాలి అంటే ఎవరన్నా ప్రశ్నించవచ్చు. క్రైమ్ అనేది ఏంటంటే అండి, మీకు ఏ వ్యక్తికి అయితే అన్యాయం జరుగుతుందో క్రిమినల్ లాలో, జనరల్గా క్రిమినల్ లాలో కొన్ని 2-3 ఎక్సెప్షన్స్ తప్ప ఎవరైనా రిపోర్ట్ చేయొచ్చు క్రైమ్ని. ఒక క్రైమ్ జరిగింది, మా ఇంటి పక్కన మర్డర్ జరిగింది. మర్డర్ జరిగినప్పుడు నాకు తెలిసింది అక్కడ డెడ్ బాడీ ఉందని, నేను వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ చేస్తా. రిపోర్ట్ చేస్తే నీకేంటి సంబంధము, నీకు ఆ ఫ్యామిలీ మెంబర్ కాదు కదా అనడానికి వీల్లేదు. ఎందుకంటే అది ఒక కాగ్నిజబుల్ అఫెన్స్, అదొక క్రైమ్ జరిగిందనే ఇన్ఫర్మేషన్ నాకు ఉంది కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా కాబట్టి నేను ఇన్ఫార్మెంట్ అవుతా. క్రిమినల్ చట్టంలో ఎవరైనా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు పోలీసులకి. అప్పుడు పోలీసు వాళ్ళు దే విల్ సెట్ ద లా ఇన్ మోషన్. అందుకని ప్రతి కేసులో కూడా మీకు అక్యూజ్డ్ వర్సెస్ స్టేట్ అని ఉంటుంది. అక్యూజ్డ్ వర్సెస్ కంప్లైంట్ ఇచ్చిన పేరు ఉండదు. దట్ ఈస్ ద లాజిక్. మీరు నా మీద కేసు పెట్టారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 420 పెట్టినారు, మీరు 420 పెడితే వంశీకృష్ణ వర్సెస్ శ్రీకాంత్ అని ఉండదు. మీరు ఎవరికి ఇస్తారు 420 కేసు? పోలీసులకు ఇస్తారు. సో పోలీస్ ఉప్పల్ వర్సెస్ శ్రీకాంత్ అని ఉంటుంది. ఇది లా. సో ఇదే దాని మీనింగ్ ఏంటి అంటే, మీరు చేయవలసిన డ్యూటీని దాటి, మీ పరిధి దాటి హింసలోకి పాల్పడ్డారు కాబట్టి యు ఆర్ పనిషబుల్. అతని ఉద్యోగం పోతుంది, అతను జైలుకి పోతాడు. కస్టోడియల్ టార్చర్స్లో లైఫ్ కన్విక్ట్ అయిన పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఓకే, హ్యూమన్ రైట్స్ కమిషన్స్లో ఉండి సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫేక్ ఎన్కౌంటర్స్ ఉంటాయి, ఈ ఎన్కౌంటర్స్ చేస్తారు. వాళ్ళు కూడా హ్యూమన్ రైట్స్లో చాలా మంది సస్పెండ్ అయినారు కదా. ఇట్స్ ద సేమ్, చట్టంలో ఎక్కడ లేదు. అవును. ఇప్పుడు మనం సినిమాలు చూస్తుంటే యూఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పేసి పోలీసులు వస్తారు. ఇక్కడ వైపు కూర్చొని సిగరెట్ తాగుతూ చుట్ట పిలిచిన వ్యక్తి వారెంట్ ఉందా నీ దగ్గర అని చెప్పి అడుగుతున్నాడు. వారెంట్ కానీ బేసిక్ పీపుల్ని మనం అంటే కామన్ మ్యాన్ని చూసుకుంటే ఇద్దరు సివిల్ డ్రెస్లో వస్తారు పోలీసులు, వచ్చి నీతో పని ఉన్నది రా అని చెప్పి తీసుకొని ముంగటొక పోలీస్ ఆయన వెనుక పోలీస్ ఆయన మధ్యలో శాండ్విచ్ చేసి ఆ బుర్రకి బుర్రకి మధ్యన శాండ్విచ్ చేసుకొని తీసుకుంటారు. అంటే ఎవరినైనా ఇంటికి వచ్చి నీతో పని ఉన్నది రా అని చెప్పి తీసుకెళ్ళారు. రైట్లీ మీకు అదే చెప్తున్నా, చట్టంలో ఈ 41లో ఒక చేంజ్ చేస్తే ఇట్లాంటి దరిద్రాలన్నీ పోతాయి. ఓకే, ఇప్పుడు రీజనబుల్ సస్పెషన్ ఉన్న వాళ్ళని కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటే పోలీసులు అరెస్ట్ చేయొచ్చు, వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయొచ్చు. ఇందులో కేవలం కాగ్నిజబుల్ అఫెన్స్లో ఇప్పుడు ప్రజెంట్ చట్టం ప్రకారం 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష ఉంటే ఆ పర్టికులర్ క్రైమ్కి అటెంప్ట్ మర్డర్ ఉంది, మోర్ దెన్ 7 years ఉంటుంది, 10 years వరకు జైలు శిక్ష ఉంది. ఇతన్ని అరెస్ట్ చేయొచ్చు, కోర్టు పర్మిషన్ అవసరం లేదు, వారెంట్ అవసరం లేదు. వారెంట్ ఎక్కడ కావాలంటే ఎక్కడైతే కోర్టు పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయవలసిన కేసు ఉంటుందో అందులో కావాలా. ఓకే, అండ్ ఇంకోటి హౌ అరెస్ట్ మేడ్, అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము, నెక్స్ట్ ఫ్రెండ్కి ఫ్యామిలీ మెంబర్కి ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము, ఏ గ్రౌండ్స్లో అరెస్ట్ చేస్తున్నాము అని అరెస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాలి. మెకానికల్గా ఇచ్చేసి మెకానికల్ పేపర్ సంతకం కుదరదు. ఎప్పుడంటే అప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఎంక్వైరీలు చేయడం కుదరదు. ఈవెన్ అక్యూజ్డ్ పర్సన్ అయినా కానీ less than 7 years పనిష్మెంట్ ఉంటే అక్యూజ్డ్ పర్సన్ అయినా కానీ ఎప్పుడప్పుడు తీసుకెళ్ళడం కుదరదు. బోర్డు జడ్జిమెంట్లు ఉన్నాయి దాని మీద. ఏంది, మీకు నోటీస్ ఇవ్వాలా, నోటీస్ ఇచ్చి మీరు పలానా టైంకి రండి, పలానా డేట్కి రండి అని చెప్పి మీకు ప్రయర్ టైం చెప్పి ఆ టైంకి మీరు వెళ్తే మిమ్మల్ని ఎంక్వైరీ చేసి పంపించేయాలా. నాకు క్రైమ్తో సంబంధం లేదు, నన్ను కూడా సమన్ చేయొచ్చు, ఎవిడెన్సెస్ ఏదన్నా ఉంటే నన్ను కూడా సమన్ చేయొచ్చు. నాకు క్రైమ్తో సంబంధం లేకపోయినా కానీ దానికి ఒక నోటీస్ నాకు ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి పలానా రోజు మీరు వచ్చి మీ ఎవిడెన్స్లు ఇవ్వండి అని చెప్పాలి. ఇవన్నీ చట్టంలో ఉంటాయి కానీ పోలీసులు అవన్నీ బహుశా చదవరు అనుకుంటా, ఫాలో గారు. అంటే ఇప్పుడు ఒక పోలీసు కూడా ఒక లాయర్ కూడా తెలియాల్సినటువంటి చట్టాలన్నీ తెలిసి ఉండాలి, ఎందుకంటే రోజు వాళ్ళు కేసులు కడుతుంటారు కదా. సార్ నేను కొంచెం ఫన్నీగా మా జూనియర్స్కి వీళ్ళకి చెప్తా ఉంటాను, లాయర్ అంటే ఎవరు అంటే చట్టాన్ని అర్థం చేసుకునేవాడు మాత్రమే కాదు, చట్టాన్ని యూజ్ చేసేవాడు, చట్టాన్ని మిస్యూజ్ చేసేవాడు, చట్టాన్ని అబ్యూజ్ చేసేవాడు. ఈ చట్టాన్ని యూజ్ చేయడం, మిస్యూజ్ చేయడం, అబ్యూజ్ చేయడం 3 తెలిసిన తర్వాత నువ్వు లాయర్ అవుతావు అని. దీనికి ఇంకో మీనింగ్ ఏంటంటే ఈ 3 చేసేవాడిని ఎదుర్కొనేవాడే లాయర్ అవుతాడు. ఈ 3 చేసేవాళ్ళు ఎవరు అంటే పోలీస్ వ్యవస్థ. ఓకే, చట్టం వాళ్ళకి తెలియక కాదు, చట్టం తెలుసు, వాళ్ళు ఎలా వాడాలో తెలుసు, ఎలా మిస్యూజ్ చేయాలో తెలుసు, ఎట్లా అబ్యూజ్ చేయాలో కూడా తెలుసు. ఓకే, అందుకని చట్టంలో పాత సిఆర్పిసిలో 482 అనే ప్రావిజన్,
ఎక్కడైతే అబ్యూజ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ లా జరుగుతుందో అక్కడ హైకోర్టు స్టెప్ ఇన్ అయ్యి ఈ కేసు నడవడానికి వీల్లేదని కొట్టేస్తుంది. సో అబ్యూజ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ లా చేయడంలో మన ఇండియన్ పోలీసులు పిహెచ్డీ చేసినారు. ఓకే, అన్డౌటెడ్లీ పిహెచ్డీ చేసినారు. మీరు జై భీమ్ సినిమాలో చింతలి అనే ఆవిడ విక్టిమ్, అవును, పొట్ట ప్రెగ్నెంట్ ఉంటుంది, ఇంకో చిన్న పాపను పట్టుకొని వస్తుంది, పోలీసులు ఆమెని ఇల్లీగల్ గా తీసుకొస్తారు. అవును, చాలా ఇన్హ్యూమన్ గా ఇల్లీగల్ గా తీసుకొస్తాడు. ఆమె హస్బెండ్ కస్టోడియల్ డెత్ లో చనిపోతాడు కదా, లాకప్ డెత్ లాంటి దాంట్లో. సో ఆమె దాని మీద ఫైట్ చేస్తుంటది. హీరో సూర్య దాన్ని పర్సూ చేస్తుంటాడు. జస్టిస్ చంద్రు రియల్ కేసు కదా. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో పరిగెత్తుకుంటూ వచ్చి, అంటే ఇట్లా చైర్ మీద ఇట్లా టేబుల్ మీద కూర్చున్న వ్యక్తి, ఏంటి బెట్టు చేస్తున్నా, కొడతా అడుగుతుంటే అప్పటి నుండి ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి అంటాడు. అవును, ఇక్కడ సంతకం పెట్టు అని చెప్పేసి. వాస్తవానికి పోలీసులు ఒక కామన్ మ్యాన్ ని తీసుకెళ్లి సంతకాలు పెట్టించుకోవడం, సాక్ష్యంగా కావచ్చు, ఎవిడెన్స్ కోసం. ఇది ఆ సినిమా ఏందో చిరంజీవి గారి సినిమా ఖైదీ సినిమాలో ఈ ఏలుముద్ర పెట్టడానికి పోలీసులు మొత్తం వచ్చి, అవును, అంటే ఆయన పోలీసులు అందరినీ కొట్టేసి నేను సంతకం పెట్టను, వేలుముద్ర వేయను అంటే. అవును, అవన్నీ అంత జరగవు. చట్టం ప్రకారం పోలీస్ స్టేషన్ లో ఒక అక్యూజ్డ్ పర్సన్ పేపర్ తీసుకొని నేనే ఇవన్నీ క్రైమ్లు చేసినా రాసిచ్చినా గానీ కోర్టుకు వచ్చిన తర్వాత ఆ పేపర్ ని డస్ట్బిన్ లో పడేస్తారు. ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కన్ఫెషన్ అది కోర్టులో అడ్మిసిబుల్ ఎవిడెన్స్ కాదు. లేకపోతే ఎందుకని అడ్మిసిబుల్ ఎవిడెన్స్ కాదు అంటే దీనికి వెనకాల ఒక చిన్న లీగల్ జూరిస్ప్రుడెన్స్ ఏంటంటే, రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఏ వ్యక్తిని కూడా నువ్వు తప్పు చేసావు అని చెప్పి నీకు అగేన్స్ట్ గా నువ్వు విట్నెస్ ఇచ్చుకోవాలి అని కంపెల్ చేయడానికి లేదు, ఫోర్స్ చేయడానికి లేదు. నీ మీద అలిగేషన్ పెట్టింది ఎవరు? పోలీసు వాళ్ళు కదా, ప్రాసిక్యూషన్ కదా, వాళ్ళ బాధ్యత ప్రూవ్ చేయడం. అంతేగా నీకు పేపర్ ఇచ్చేసి రాసేయి అని చెప్పి చిరంజీవి లాగా అందరినీ కొట్టేసి అంత అవసరం లేదు. మీకు ఆ పోలీసు వాళ్ళు కొట్టి మీ దగ్గర కన్ఫెషన్ చేపిస్తున్నారు అనుకుంటే హ్యాపీగా రాసేయండి, ఏం కాదు. అది దేనికి పనికిరాదు. అది జస్ట్ వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి తప్ప కేసు మీ మీద ప్రూవ్ చేయడానికి పనికిరాదు. ఓకే, సో ఇవన్నీ పోలీసు సినిమా డ్రామాలే, ఇవి రియల్ లైఫ్ లో కాదు అవన్నీ. ఒక వ్యక్తిని కన్నాబీరన్ గారు చెప్పారు, ఇది అరెస్ట్ ఎందుకు చేస్తారు అనేది. అరెస్ట్ ఎందుకు చేస్తారు? ఆల్రెడీ ఒక మర్డర్లోనో లేకపోతే ఒక సీరియస్ క్రైమ్లోనో ఆ వ్యక్తి ఉన్నాడు కదా, అరెస్ట్ ఎందుకు చేస్తారు, లోపల ఎందుకు పెడతారు అని అంటే, మన అండర్స్టాండింగ్ ప్రకారం మనం ఏం చేసుకుంటామని అంటే, తప్పించుకోగలుగుతాడేమో, చట్టం పరిధిలో నుండి దూరంగా వెళ్తాడేమో అని మనం అనుకుంటాం. బట్ ఆయన ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పారు. ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, అక్యూజ్డ్కి ప్రాణహాని ఉంటుంది కదా, నెక్స్ట్ ఈ అక్యూజ్డ్కి ప్రాణహాని ఉండకుండా అరెస్ట్ చేస్తారని చెప్పారు. అది ఆయన ఏ సందర్భంలో అన్నారో నాకు తెలియదు కానీ, ఓకే, ఐ రియలీ డోంట్ నో. కానీ అది సార్కాస్టిక్ గా చెప్పినా నిజమే. ఎందుకు అంటే అక్యూజ్డ్ బయట ఆపోజిట్ పర్సన్స్ వచ్చి చంపేయచ్చు, కొన్నిసార్లు పోలీస్ కస్టోడియల్ టార్చర్ చేసి చంపేయచ్చు. వీళ్ళందరి దగ్గర నుంచి అంటే పోలీసు దాష్టికం నుంచి కాపాడడానికి కూడా జ్యుడిషియల్ రిమాండ్ ఉంటుంది. అందుకని పోలీసు వ్యవస్థకి జైలు వ్యవస్థకి తేడా రెండు ఒకటి కాదు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వచ్చినప్పటికి కూడా జైల్ డిపార్ట్మెంట్ ఈస్ డిఫరెంట్. జైల్స్ ఆర్, అందుకని జైల్స్ ని ఏమంటారు, జ్యుడిషియల్ కస్టడీ అంటారు. జ్యుడిషియల్ కస్టడీ అంటారు, పోలీస్ కస్టడీ కాదు. సో పోలీసులు ఓన్లీ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని తీసుకొని వచ్చి కోర్టుకి ఇవ్వడం వరకే. తర్వాత వాడికి శిక్ష చేయాలా లేకుంటే వాడిని జైల్లో పెట్టాలా, జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టాలా అనేది జ్యుడిషియల్ రిమాండ్ అంటారు అది. సో అది ఒక విధంగా కన్నాబీరన్ గారు చెప్పింది ఏ కాంటెక్స్ట్ అన్నారు కానీ విధంగా అది కరెక్టే. ఓకే, బయట ఉంటే థ్రెట్ ఎక్కువ వీడికి. అంటే అరే దీన్ని ఇంకోలాగా కూడా వాడుకుంటారు క్రిమినల్స్. క్రైమ్ చేసి నేనే జైలుకి పోతే నేను సేఫ్గా ఉంటా కదా అని చెప్పేసి పోయే వాళ్ళు కూడా ఉంటారు. అవును, అట్లాగే వెళ్తారు కదా చాలా. ఇప్పుడు మనము ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ జరుగుతుంటాయి ఎన్కౌంటర్స్లలో. సో చాలా వరకు ఏంటి అని అంటే, ఈ సివిల్ లిబర్టీస్ వీళ్ళు ఏం చెప్తారని అంటే, ఇది ఎన్కౌంటర్ కాదు, ఇది ఒక తీసుకొచ్చి హాస్పిటల్నో లేకపోతే ఎక్కడనో ఉంటే తీసుకొచ్చి ఇది ఒక మర్డర్, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ అని చెప్పి చెప్తుంటారు. కానీ చాలామంది ఎన్కౌంటర్ని తప్పించుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ, ఈయన టెక్ మధు అని చెప్పేసి ఒక మాజీ నక్సలైట్ ఉన్నాడు, ఆయన దీన్ని తప్పించుకోవడానికి ఏం చేస్తారు అని అంటే, సింపుల్గా చాలామంది మావోయిస్టులది నక్సలైట్లది వీడియోస్ చూసినప్పుడు, వాళ్ళ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళు ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తారు మీడియాకు, మేము ఈరోజు లొంగిపోతున్నాం అని చెప్పేసి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా లేకపోతే వీళ్ళు ఎన్కౌంటర్కే పోతారు. అచ్చా, ఇంకా ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే అప్పట్లో చాలా ఎక్కువ ఉండే. ఈ మధ్య కూడా ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని చెప్పేసి నంబల కేశవరావు చాలా మందిని చంపేశారు కదా. సో ఒకవైపు
ప్రజా సంఘాలు ఏం చెప్తాయనంటే దొరకబట్టి చంపిని దీన్ని ఎన్కౌంటర్ అంటున్నారని ఒకటి చెప్తారు. పోలీస్ ఆర్గ్యుమెంట్ వేరే ఉంటుంది. అదే చాలా మంది ఇంటెలిజెంట్గా ఏం చేశారని అంటే ఈ లొంగిపోయే వాళ్ళు ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లోకల్ న్యూస్ పేపర్ కైనా లేక లోకల్ రిపోర్టర్ కైనా కూడా లీక్ చేస్తారు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే వాళ్ళు అట్లీస్ట్ ఆ మీడియా వాళ్ళు వచ్చినప్పుడు సేఫ్గా ఉంటారని. మీడియా వాళ్ళకి తెలిసిపోతే ఈయన ఆల్రెడీ బయటకు వచ్చేసిండు, ఇది ఎన్కౌంటర్ అవ్వడానికి లేదు, ఇక్కడ ఉన్నాడు వ్యక్తి అని చెప్పేసి ఉంటదని చెప్పేసి ఉంటుంది. అంటే మీరు చెప్పిన కాంటెక్స్ట్ లో, ఇప్పుడు మనం అనుకున్న కాంటెక్స్ట్ లో అది దీనికోసం ఆయన కావచ్చు, మరి మేబీ అయి ఉండొచ్చు. అంటే అప్పట్లో చాలా మంది అట్లా చంపేవాళ్ళు కదా నిజంగా కూడా. వాళ్ళు నేనే వచ్చి లొంగిపోతారని చెప్తే కూడా చంపేస్తారు. ఫేక్ ఎన్కౌంటర్స్ ఒక ట్రెండ్ లాగా నడిచేది. సినిమాలలో అయితే మరీ దాన్ని డ్రామటైజ్ చేసి అదొక రొమాంటిసైజ్ చేసి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని చెప్పేసి దానికి ఒక ఇంట్రొడక్షన్ ఇవన్నీ ఇవ్వడంతో ఏమైందంటే ఎక్కడో దగ్గర సమాజం కూడా ఎన్కౌంటర్ చేయడం అనేది ఒక హీరోయిజం ఏమో అనే దీనిలోకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా అదే అనుకునే వాళ్ళు. ఇప్పుడు మనకు సజ్జనర్ గారు ఉన్నారు కదా, ఆయన 2 సార్లు వరంగల్లో ఎన్కౌంటర్ ఆయనదే, ఇక్కడ చటానపల్లి దగ్గర ఎన్కౌంటర్ ఆయనదే. ఆయనను మొత్తం గన్ను పెట్టి పోలీసు మొత్తం ఇన్స్టాంట్ జస్టిస్ అని చెప్పి, అంటే మన దాకా రాదు కాబట్టి తప్పు అది. పబ్లిక్ దాన్ని రేపు పొద్దున మీ అందరికీ అట్లాగే జరిగితే ఎవరినంటే వాడిని తీసుకొని వచ్చి వీడే క్రైమ్ చేసిండని చెప్పి ఇంకెందుకు చట్టం ఎందుకు, ఇంకా మనకు వ్యవస్థ ఎందుకు, రాజ్యాంగం ఎందుకు, సిఆర్పిసిలు ఎందుకు, కొత్త హిందీ చట్టాలు ఎందుకు, ఏం అవసరం లేదు కదా. పోలీసు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒక ఐపీఎస్ డిసైడ్ చేయమని చెప్పండి, ఎవరు తప్పు చేసినా తీసుకెళ్ళి కాల్చి పడేస్తారు. ఎక్కడున్నాం మనం అనాగరికంగా, తప్పది. సరే, ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక అబ్బాయి ఉంటాడు, బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన క్యాస్ట్కి సంబంధించిన ఒక అబ్బాయి అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన ఒక అమ్మాయిని లవ్ చేసి ఉంటాడు. ఇద్దరు బాగా డీప్గా లవ్ చేసుకుంటారు. ఈ అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. ఒకనొక సందర్భంలో పెళ్లి కూడా చేసుకుంటారు సీక్రెట్గా. కానీ ఆ పేరెంట్స్కి తెలిసినప్పుడు ఆ పేరెంట్స్ అమ్మాయిని బ్రెయిన్ వాష్ చేయడమో లేకుంటే తీసుకెళ్ళిపోవడమో చేసి ఈ అబ్బాయితో కట్ చేయడానికి ఎంత ప్రయత్నాలు చేసినా కూడా డివోర్స్ ఇవ్వాలంటే మ్యూచువల్ డివోర్స్ ఇవ్వాలి, లేదా ఇవ్వడు. అప్పుడు ఏం చేస్తారని అంటే ఆ అబ్బాయిని ఈ అమ్మాయిని అబ్బాయి ఫిజికల్గా అబ్యూజ్ చేసిండని చెప్పి ఈ రేపుది ఒకటి సెక్షన్ ఉంటుంది కదా, 395 376 అలాంటిది ఒకటి పెట్టి దాని మీద పగ తీర్చుకుంటుంటారు. అవును, పోక్సో కేసులు పెడుతుంటారు. పోక్సో కేసులు రీసెంట్గా సంగారెడ్డిలో నేను ఒక కేసు చూసిన, అది ప్రోబోనో అపేర్ అయినా నేను. ఎందుకంటే ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే రోడ్ సైడ్ కింద గోను సంచులు ఉంటాయి కదా, అట్లాంటివి వేసుకొని దాని మీద కూరగాయలు పెట్టి అమ్ముకుంటారు. వీళ్ళ కొడుకు ఈ అబ్బాయికి 19 years, ఇంకొక అదే ఏరియాలో ఉండే ఇంకొక ఫార్వర్డ్ కాస్ట్ అమ్మాయి, వీళ్ళేమో షెడ్యూల్ కాస్ట్ ఉంటారు. ఫార్వర్డ్ కాస్ట్ అమ్మాయి, ఫార్వర్డ్ కాస్ట్ అంటే ఓసీ కాదు, బీసీలోనే ఆ అమ్మాయికి ఏమో 17 years 8 months ఉంటుంది. వీళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. ఈ అమ్మాయికి పెళ్లి చేయడానికి రెడీ అయిపోతారు. ఎవరు? పేరెంట్స్ రెడీ అయిపోతే ఈ అమ్మాయి ఇతన్ని అడుగుతుంది. ఈ అమ్మాయి ఇతని మీద ప్రెజర్ చేసిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి పారిపోతారు. పారిపోయి ఒక పెళ్లి కూడా చేసుకుంటారు, విచ్ ఈస్ ఇల్లీగల్ ఆఫ్ కోర్స్. చేసుకున్న తర్వాత మొత్తానికి వీళ్ళు ఎక్కడో దొరకబట్టి తీసుకుని వచ్చిన తర్వాత ఈ అబ్బాయి మీద పోక్సో కేసు పెట్టారు. పోక్సో కేసు పెట్టి ఈ అమ్మాయి టెస్ట్ మనీ ఏంటంటే నన్ను చాలా బాగా చూసుకున్నాడు, ఎక్కడ అలిగేషన్ ఉండదు, కానీ పేరెంట్స్ పోక్సో కేసు పెడతారు. ఈ అమ్మాయి టెస్ట్ మనీ ఏమిస్తుంది అంటే అలిగేషన్, నన్ను చాలా బాగా చూసుకున్నాడు, నన్ను ఫిజికల్గా ఎక్కడ, నన్ను సెక్షువల్గా ఎక్కడ అబ్యూజ్ చేయలేదు అని చెప్పి లాస్ట్లో ఒక పారాగ్రాఫ్ లైన్లో ఏముంటుందంటే నన్ను బలవంతం చేసి తీసుకెళ్ళాడని ఉంటుంది కాంట్రడిక్షన్. దాంట్లో ఏదో అపేర్ అయిన ఆ అబ్బాయికి బెయిల్ తీసుకోవడం జరిగింది. ట్రయల్కి వస్తుంది, పెద్ద నిలబడదు. కట్ చేస్తే ఈ అమ్మాయికి ఇంకొక 10 days ఉందనంగా మెజారిటీ కూడా తీరకుండా, మైనారిటీ తీరకుండా ఓ 10 రోజుల ముందే పెళ్లి చేసినారు, శోభనం కూడా అయింది. మరి పెళ్లి చేసుకున్న మీద పోక్సో పెట్టాలిగా, మైనర్ కదా ఈ అమ్మాయి. అవును, దిస్ ఈస్ ద రియాలిటీ. అది చాలా కామన్ మీరు చెప్పింది. పెళ్లి చేసుకున్న వాళ్ళ మీద కూడా పోక్సో కేసుల దాకా కూడా పెట్టిస్తారు. అనదర్ కేసు రీసెంట్గా నేను ఒక పోక్సో కేసులో అక్విటల్ తీసుకున్నాను. ఆ కేసులో ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ మైనర్సే, అబ్బాయి మైనరే, అమ్మాయి మైనరే, ఏదో వాళ్ళిద్దరి మధ్యలో లవ్ అఫేర్ ఏదో ఉంటుంది. ఈ విషయము పేరెంట్స్కి తెలుస్తుంది. ఈ మదరు అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి రియల్ టైమ్ ఇది చెప్తున్నాను నేను, ఏమంటుందంటే మాది కూడా మా మంచం ఎక్కుతావా అంటుంది.
దిస్ ఈస్ ద యాక్చువల్ సీన్. అంటే అది కేసులో దాన్ని మెన్షన్ చేసి కదా, ఆ కేసులో మెన్షన్ చేయలే, కానీ ఆ మదర్ ట్రయల్లో ఎంత తెలియగలంటది, వీళ్ళు డామినెంట్ కమ్యూనిటీ ఎంత తెలియగలంటే, నేను పిలిచి మాట్లాడితే మేము ఎస్సీలము, మమ్మల్ని ఏం చేస్తారు మీరు, నేను మీ మీద ఫాల్స్ అట్రాసిటీ కేసు పెడతా అని చెప్పి నన్ను బెదిరించండి అని చెప్తుంది. అంటే ఫాల్స్ టెస్ట్ మనీ ఇస్తుంది అనమాట. అదేదో వేరేలాగా డెమాలిష్ చేసినది వేరే విషయం. కానీ ఈ అమ్మాయి వచ్చి, వాళ్ళ మదర్ వచ్చి, మాది కూడా మా మంచం ఎక్కుతావా అని చెప్పి వీడి మీద ఫాల్స్ పోక్సో కేసు పెట్టి వాళ్ళిద్దరిని విడగొట్టి, తర్వాత మళ్ళీ అమ్మాయి కూడా వీడికి అగెన్స్ట్గా టర్న్ అయ్యి, ఇట్లాంటి ఫాల్స్ కేసెస్ చాలా చాలా కామన్ అయిపోయింది. దే ఆర్ అబ్యూజింగ్ రేప్ కేసెస్, పోక్సో కేసెస్. ఇప్పుడు ఇంకొక కొత్త దరిద్రం ఒకటి తయారైంది మనకు. ఇదేంటి అంటే, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నమ్మించి సెక్షువల్గా ఇన్వాల్వ్ అయిన అబ్బాయి నేను పెళ్లి చేసుకొని పో అంటే 10 years జైలు. ఇప్పుడు ఇంతకు ముందు అది లేదు లాలో, కొత్త హిందీ చట్టంలో తీసుకొచ్చారు 69 కింద. అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించాడు, నన్ను మోసం చేసినాడు, సెక్షువల్గా వాడుకున్నాడు, కాబట్టి ఇతన్ని శిక్ష ఏంటంటే 10 సంవత్సరాలు జైలుకి పోతాడు. ఇదే మళ్ళీ అమ్మాయికి లేదు. అంటే అబ్బాయిలు వెళ్ళి నన్ను ప్రేమించింది, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నది, కానీ మోసం చేసిపోయింది, కాబట్టి ఈ అమ్మాయికి శిక్ష వేయండి అని చెప్పి రైట్ అబ్బాయిలకు లేదు. అబ్బాయిలకు ఏడ్చే హక్కు లేదు, అబ్బాయిలకు లేదు, అబ్బాయి బాధపడే హక్కు లేదు. ఎంత సెక్సిస్టా చూడండి చట్టము, అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్. ఈ అమ్మాయిలకు ఒక హక్కు ఇచ్చి ఇంకో అబ్బాయిలకు ఇచ్చి, అబ్బాయిలకు ఇవ్వకుండా ఒకటి. ఇంకోటి, అమ్మాయి అంటే ఇది సెక్స్ ఆబ్జెక్టా, అంటే నాతో సెక్స్ చేశాడు నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే ఏంది, నువ్వు సెక్స్ ని పెళ్లిని రెండింటిని ఈక్వల్ చేస్తున్నావు. సో దిస్ ఈజ్ చాలా, అంటే వినడానికి కూడా కొంచెం జుగుప్సాకరంగా అనిపిస్తుంది అన్నమాట. ఎక్కడ మెచ్యూర్ డెమోక్రసీస్ ఎక్కడ ఉండవు అది. సో ఇది వాస్తవం. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని కేసెస్ చూస్తున్నామంటే ఫాల్స్. రీసెంట్గా ఒక కేసులో ఇద్దరు లా స్టూడెంట్స్ ఇద్దరు ఒకరి మీద ఒకరు లాని ఎంత ఉపయోగించుకుంటున్నారంటే, ఈ అమ్మాయి వెళ్ళి నన్ను ఇతను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినాడని చెప్పేసి ఆ అబ్బాయి మీద కేసు పెడుతుంది. కేసు పెట్టి వీడు జైలుకి పోతాడు. ఇది నేనే చూస్తున్న కేసు ఇది. వీడు జైలుకి పోతాడు. జైలుకి వెళ్ళి నేను రీసెర్చ్ చేస్తున్న క్రమంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఇంకా డైవర్స్ కాలే. ఓకే, వీడు పెళ్లి అంటే డైవర్స్ కేసు నడుస్తుంది కానీ కాలే. క్వశ్చన్ ఆఫ్ లా ఏంటంటే, అసలు డైవర్స్ కానీ అమ్మాయి ఇంకొకటి నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసినాడు అనే రైట్ ఆ అమ్మాయికి ఉందా సార్? అసలు లాలో దీనికి అసలు ప్లేసే లేదు. బట్ ఈ కేసు అయ్యింది, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసినారు, వీడు జైలు కూడా పోయినాడు. జైలు దాదాపు ఒక 35 days ఏమో జైల్లో ఉన్నాడు. ఓకే సార్, ఇప్పుడు మనము ఫేస్బుక్లో కొన్ని సెన్సేషనల్ థింగ్స్ని, అంటే సెన్సేషనలైజ్ చేస్తుంటారు ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, న్యూస్ ఛానల్స్ వాళ్ళు సెన్సేషనలైజ్ చేస్తుంటారు. ఒక గవర్నమెంట్ ఆఫీసరో లేకుంటే ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తో, బాగా డబ్బు ఉన్న వ్యక్తి, ఆయనకి ఎప్పుడూ పెళ్ళి అయిపోయి ఉంటుంది, ఈయనకి ఏజ్ అయిపోయి ఉంటుంది, మళ్ళీ ఇక్కడ 25-20 ఏళ్ళ అమ్మాయితో మళ్ళీ ఒక దగ్గర చిన్నిళ్ళు పెడతాడు. చిన్నిళ్ళు పెట్టి ఇక్కడ ఇంకొకరు పెళ్లి చేసుకోడు, బట్ ఇక్కడ ఆమెతో ఉంటాడు. ఇప్పుడు ఈ మొదట పెళ్లి చేసుకున్న ఎవరైతే లేడీ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, ఇద్దరు పోలీసులతో కెమెరాలు పట్టుకొని ఈ డోర్లు బద్దలు కొట్టుకుంటూ వస్తారు, జుట్లు పట్టుకొని కొట్టుకుంటుంటారు. ఈ అమ్మాయికి కూడా ఒక పాప పుడుతుంది, ఆ అమ్మాయిని కొడుతుంటారు, ఈ అమ్మాయి వీళ్ళు కొట్టుకుంటుంటారు. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇక్కడ తప్పేవరిది? ఫస్ట్ పెళ్లి చేసుకున్న ఆమె తప్పు, లేకుంటే ఆ పెళ్లిని హైడ్ చేసుకొని ఇంకొక చేసుకున్న ఆమెదా, లేకుంటే పోలీసులు ఇక్కడ లైవ్లో ఉండి ఈ కొట్టుకొని తిట్టుకుంటుంటే చిన్నపిల్లల ఫేస్లు కవర్ చేయకుండా పిల్లల ఫేసులు చూపెట్టుకుంటా కొడుతుంటే చూస్తున్న పోలీసులు తప్పు? ఎవరిది తప్పు అన్నది అర్థం కాదు. వ్యవస్థ ఫెయిల్యూర్ ఇది. అదే చెప్పినా కదా, డైవర్స్ తీసుకోవడం అనేది సింప్లిఫై చేయకుండా చాలా కాంప్లికేట్ చేసి పెట్టి ఈరోజు డైవర్స్ గ్రాంట్ అవ్వడానికి సంవత్సరాలు పడతా ఉంటే ఇట్లాగే చేస్తారు. ఇప్పుడు ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ చాలా కేసెస్లో ఇద్దరు మెన్ ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి మేజర్ కారణాలు ఏమిటంటే, వాళ్ళు అట్రాక్ట్ అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ మైండ్ సెట్ మారి ఉండొచ్చు, వాళ్ళ పరిణామాలు అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది వాళ్ళ వ్యక్తిగతం, దాన్ని జస్టిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం దాన్ని నెగిటివ్గా చెప్పాల్సిన అవసరం లేదు, జస్టిఫై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ వాళ్ళ వ్యక్తిగతమైన అంశంలో మీడియా వాళ్ళు వెళ్ళి కెమెరాలు పెట్టి వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే దీన్ని డ్రామటైజ్ చేసి, ఇది తప్పు. చట్టంకి వస్తే యాజ్ ఆఫ్ నౌ అడల్టరీ అనేది నో మోర్ ఎ క్రైమ్, కానీ ఇట్స్ ఎ గ్రౌండ్ ఫర్ డివోర్స్. సో ఏం చేయాలా, ఫస్ట్ వైఫ్కి ఒకవేళ
తను తన హస్బెండ్ కానీ ఇంకొక వ్యక్తితో ఉన్నారు అంటే డైవర్స్ వేసుకోవాలి అంతే. దానిలో నేను క్రైమ్ని తీసుకొని వస్తానంటే కుదరదు. ఒకవేళ ఒకవేళ చట్టము కానీ వ్యవస్థ కానీ సింప్లిఫైడ్గా ఉందనుకోండి, డైవర్స్ సింప్లిఫైడ్గా ఉందనుకోండి, ఏదో లీగల్గానే చేసుకుంటారు కదా వాడు ఎవడు. ఈ అమ్మాయికి ఒకవేళ వెళ్ళిపోయి అమ్మాయి కూడా ఇంకొక వ్యక్తితో నేను క్లోజ్ అవ్వాలి అనుకుంటున్నాను, ఫిజికల్గా వెళ్ళాలనుకుంటున్నాను అంటే ప్రాపర్గా డైవర్స్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ సిస్టమ్ కాంప్లికేటెడ్గా ఉంది కదా. నేను డైవర్స్ ఇవ్వాలంటే అలుమనీ ఇవ్వాలి, నేను డైవర్స్ ఇవ్వాలంటే నేను తర్వాత మన కోర్టు చుట్టూ 498 వేసే తిరగాలి, డీవీసీ చట్టంలో తిరగాలి, మెయింటెనెన్స్లో తిరగాలి. ఈ ఎవరు కూడా సామరస్యంగా పరిష్కరించుకునే స్థాయిలో లేరు. కాబట్టి దీస్ థింగ్స్ ఆట్ టు హ్యాపెన్. అందుకే గత 4-5 నెలలుగా చూస్తుంటే మనకు ఈ డైవర్స్ సిస్టమ్ ఇంత రొబోస్ట్గా, ఇంత కాంప్లికేటెడ్గా ఇట్లా ఉంది కాబట్టి ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య అని చెప్పేసి న్యూస్లు మనం ఎక్కువ చూస్తాం. అది మన మేఘాలయది కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్లో భర్తను చంపేసి డ్రమ్లో పెట్టింది కావచ్చు. చాలా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చెప్తా. రీసెంట్గా సుప్రీంకోర్టు కర్ణాటకలో జరిగిన ఒక కేసుకి మంచి కామెంట్ చేసింది. అంటే అఫ్ కోర్స్ క్రైమ్ని జస్టిఫై చేయలేదు. ఒక అమ్మాయి ఏం చేస్తుంది అంటే తన కాబోయే హస్బెండ్ని చంపేస్తుంది. కాబోయే హస్బెండ్ ఎస్, తన కాబోయే హస్బెండ్ని చంపేస్తుంది. ఎందుకు అంటే ఈ అమ్మాయికి ఇంకొక అబ్బాయితో అఫైర్ ఉంటుంది, రిలేషన్షిప్ ఉంటుంది. ఇంట్లో చెప్తుంది, ఇంట్లో చెప్తే ఇంట్లో ఒప్పుకోరు, కాస్ట్ వల్ల ఒప్పుకోరు. కాస్ట్ వల్ల ఒప్పుకోకపోతే ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఇంకొక 2 అబ్బాయిలతోటి తన బాయ్ ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్తో కలిసి ముగ్గురు కలిసి మర్డర్ చేస్తారు. ఎవరిని ఇంకా ఫ్యామిలీని కన్విన్స్ చేయలేరు కాబట్టి ఆ వుడ్బిని చంపేస్తారు. చంపేస్తే వాళ్ళకి కన్విక్షన్ పడుతుంది. కన్విక్షన్ పడి ఇప్పుడు లైఫ్ సెంటెన్స్లో ఉన్నారు వాళ్ళు. రీసెంట్గా సుప్రీంకోర్టు ఏమన్నదంటే వాళ్ళకి బెయిల్ గ్రాంట్ చేసింది. బెయిల్ గ్రాంట్ చేస్తూ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే వీళ్ళు రెమిషన్కి అప్లికేషన్ పెట్టుకోవాలి, రెమిషన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ అమ్మాయి చేసిన క్రైమ్ని క్రైమ్ లాగా, దో ఇట్ ఈస్ ఏ క్రైమ్, పనిష్మెంట్ ఉండాల్సిందే, ఆల్రెడీ వాళ్ళు జైల్లో ఉన్నారు కాబట్టి ఈ అమ్మాయి చేసిన క్రైమ్కి కారణము వ్యవస్థ, కుల వ్యవస్థ, పర్టికులర్గా పేరెంటల్ సిస్టము, పేట్రియార్కల్ సిస్టము, ఇవి తప్పు కాబట్టి అట్లాంటి హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఆ అమ్మాయిని పుష్ చేసినారు కాబట్టి ఆ అమ్మాయికి వేరే రిసార్ట్ ఏమి కనిపించక ఇది చేసింది, విచ్ ఈస్ రాంగ్. తప్పే అది, అలా చేసి ఉండాల్సింది కాదు. కానీ ఆ అమ్మాయికి అలాంటి సిచ్యువేషన్లో అంత మెచ్యూరిటీ లేని సిచ్యువేషన్లో పేరెంట్స్ కూడా వినలేదు కాబట్టి తన మానవ హక్కులకి మీరు రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి, తన ఇష్టానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి తను ఇదే బెటర్ అనుకున్నది. కాబట్టి దీన్ని రెగ్యులర్ క్రైమ్ లాగా చూడాల్సిన అవసరం లేదు, తన మీద సింపథెటిక్ వ్యూ ఉండాలి మనకు. రెమిషన్ని కూడా పాజిటివ్గా కన్సిడర్ చేస్తారు అని చెప్పి మేము కోరుకుంటున్నామని రికమెండ్ చేస్తూ సుప్రీంకోర్టు గ్రాంటెడ్ బెయిల్ టు ఎ ఉమెన్. సో ఇది క్రైమ్ డైవర్స్ వల్లనే కాంప్లికేట్ అయ్యిందా అంటే కాదు, ప్రైమరీలీ అదొక్కటే కాదు రీజన్. మ్యారేజ్ అయిన తర్వాత డైవర్స్ కోసం అయ్యిండొచ్చింది కాక, కానీ ఫ్యామిలీ సిస్టమ్, కుల వ్యవస్థ, స్వేచ్ఛని అడ్డుకునే వ్యవస్థ, నువ్వు ఒక అమ్మాయి పెళ్లిలో ఫ్యామిలీ పరువును తీసుకొని వచ్చి పెట్టిన వ్యవస్థ, అండ్ నువ్వు ఇంకెవడన్నా వేరే కులాన్ని పెళ్లి చేసుకుంటే మా పరువు పోతుంది అని వాళ్ళ పరువును తీసుకొని వచ్చి ఈ అమ్మాయి కాళ్ళ మధ్యలో పెట్టడం, ఈ కొడుకు ఇంకొక తక్కువ జాతి అమ్మాయిని చేసుకుని ఉంటే మా ఇంట్లోకి కులం లేనిది వస్తుందని చెప్పేసి అనడం. నాకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ఏ ఉన్నాయి. మేము ఇంత ఖర్చు పెట్టి మేము మాదిగ పిల్లని తెచ్చుకున్నామండి ఇంట్లోకి అని. ఏంది ఒప్పుకుంటారు, పెళ్లి చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ పెళ్లి కొడుకు తల్లి ఏమంటదంటే మేము ₹1,00,00,000 ఖర్చు పెట్టి పెళ్లి చేసి మాదిగ పిల్లని ఇంటికి తెచ్చుకున్నామని చెప్తుంది. సో ఈ వ్యవస్థ కూడా కారణమే దానికి. ఈ క్రైమ్ని, ప్రతి క్రైమ్కి కూడా వ్యవస్థలో కారణం రిఫర్మేషన్ తీసుకురావాలి. బట్ క్రైమ్ నేచర్ని బట్టి మనము రిఫర్మేటివ్ మెకానిజంని డెవలప్ చేయాల్సి వస్తుంది. సరే, ఇందాక మీరు ఆన్సర్ చేస్తూ రెమిషన్ అని చెప్పి ఒక వర్డ్ యూజ్ చేశారు. మనకు రెస్పైట్, రెమిషన్ అని చెప్పేసి మనకు ఐదర్ గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ శిక్ష పడిన వాళ్ళకి శిక్షను తగ్గించేది కానీ లేకుంటే శిక్షను రద్దు చేసే అధికారం ఉంటుంది కదా. అయితే ఒక ఫేమస్ కేసు ఉన్న తెలుగు రాష్ట్రాల్లో, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గౌరు చరితారెడ్డి అని చెప్పేసి అప్పుడు పొలిటీషియన్ గౌరు వెంకటరెడ్డి అని చెప్పి ఒక పొలిటికల్ మర్డర్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి. అంతేందుకు మధ్యల చెరువు సూరి వీళ్ళందరికీ కూడా వీళ్ళకు అంటే హై ప్రొఫైల్ పీపుల్కి రిపబ్లిక్ డేనో ఇండిపెండెన్స్ డేనో వీళ్ళ లోపల పరివర్తన వచ్చేసింది, సత్ప్రవర్తన వచ్చేసింది అని చెప్పేసి వీళ్ళకు రెమిషన్ ద్వారా ఐదర్ కంప్లీట్గా కూడా బయటికి పంపించేయడం లేదా కొంత తగ్గించడం, అంటే శిక్ష కాలాన్ని తగ్గించడం చేస్తుంటారు. కానీ
ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి కానీ కొంత పేదవాళ్ళకి కానీ వీళ్ళకి ఎవరికి కూడా తగ్గించినట్టు ఉండదు. సో ఇలాంటివి మీరు ఏమైనా రీసెంట్ టైమ్స్లో చూసారా? చూస్తున్నాము. ఇప్పుడు ఫేమస్ కేసు ఉంది కదా, గుజరాత్లో గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన తర్వాత, గ్యాంగ్ రేప్ చేసిన విమెన్ మీద వాళ్ళందరినీ గుజరాత్లో బయటకు తీసుకొచ్చినారు, రెమిషన్ ఇచ్చి తీసుకొచ్చినారు. ఈ రెమిషన్ వచ్చి తీసుకొచ్చిన తర్వాత దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టు ఏంటంటే రెమిషన్ని క్యాన్సిల్ చేసినారు ఆన్ లీగల్ గ్రౌండ్స్. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి రెమిషన్ ఇచ్చేటప్పుడు రెమిషన్లో ఏం రాసినారు అంటే వీళ్ళల్లో చాలామంది బ్రాహ్మణ వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి సత్ప్రవర్తన ఉంటుంది కాబట్టి వీళ్ళకి రెమిషన్కి అర్హులు అని చెప్పేసి కూడా రాసినారు. రెమిషన్ అనేది ఇండియాలో ఒక జోక్ అయిపోయింది. మామూలుగా ఏంటంటే ప్రతి స్టేట్కి రెమిషన్ లా అనేది ఉంటుంది. మినిమం 15 years సెంటెన్స్ సర్వ్ చేసిన తర్వాత, లైఫ్ కన్విక్ట్స్కి మినిమం ఒక 15 ఏళ్ళు 16 ఏళ్ళు సర్వ్ చేసిన తర్వాత మీకు రెమిషన్కి అర్హులు అనేది ఒకటి ఉంటుంది. జడ్జ్మెంట్లో కూడా వీళ్ళకి రెమిషన్ ఇవ్వచ్చా లేదా అనేది కూడా రాస్తూ ఉంటారు. సో కానీ ఈ రెమిషన్ ఎవరికి వచ్చిందో మీరు ఒకసారి చూస్తే, పొలిటికల్లీ పవర్ఫుల్గా ఉన్నవాళ్ళు, పొలిటికల్ బ్యాకింగ్ ఉన్నవాళ్ళు, డబ్బులు ఎక్కువగా ఉన్నవాళ్ళు, వీళ్ళకి మాత్రమే శిక్షా కాలాన్ని తగ్గించడము, వీళ్ళు ఏదో సత్ప్రవర్తన జరిగిపోయి వీళ్ళు ఏదో మహాత్ములు అయిపోయినారని చెప్పేసి ఇవ్వడము, ఇట్లాంటివి జరుగుతాయి. కానీ మీకు చాలా చాలా అంటే పొలిటికల్ మర్డర్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఇండైరెక్ట్గా మర్డర్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, లైఫ్ కన్విక్షన్ని జరుపుతున్న వాళ్ళల్లో చాలామంది ఇప్పటికి కూడా రెమిషన్ కోసం అప్లికేషన్లు అట్లనే పెండింగ్ ఉంటాయి. అది పాస్ కాదు, ప్రెసిడెంట్ దగ్గరికి పోదు, గవర్నర్ దాన్ని క్లియర్ చేయడు. అలాంటి పెండింగ్ కేసెస్ చాలా ఉన్నాయి. సో రెమిషన్ ఈజ్ ఆల్సో పొలిటికల్లీ డ్రివెన్ చాలా కేసెస్లో. చాలా ఎక్కడో అరుదుగా తక్కువ కేసెస్లో కామన్ మ్యాన్కి వచ్చి ఉండొచ్చింది కాక, కానీ మెజారిటీ కేసెస్లో ఇట్ ఈస్ ఆల్వేస్ పొలిటికల్లీ బ్యాక్డ్. ఇప్పుడు మీరు గుజరాత్ అంటే బిల్కిస్ బానో కేసు. ఓకే, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ అందరి మీద కామెంట్స్ చేస్తుంటాడు. సో ఒకసారి అల్లు అరవింద్ ఏం చేశాడంటే డిఫమేషన్ కేసు పెడతానని అని చెప్పారు. ఈవెన్ ఈ మధ్య కొండా సురేఖ గారు, మన తెలంగాణ రాష్ట్ర మంత్రి, నాగార్జున మీద కొంత వాళ్ళ ఫ్యామిలీ మీద అవును ఏదో కామెంట్స్ చేస్తే వాళ్ళు డిఫమేషన్ వేశారు. ఇప్పుడు కేసుకి అటెండ్ అవుతున్నారు. అసలు డిఫమేషన్ కి గ్రౌండ్ ఏంటి, ఎవరు వేయచ్చు? వెరీ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గురించి అన్నారు కాబట్టి, రామ్ గోపాల్ వర్మ గారు ఈజ్ వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ అండ్ మిస్చీవియస్ పర్సన్ ఇండియాలో. చాలా చిలిపి ఆయన వ్యక్తి. ఒకసారి కలిసే ఇది కూడా దొరికింది. సో ఆయన ఎంత కాన్షియస్గా మాట్లాడతారంటే, ఆయన మాట్లాడేదానిలో డిఫమేషన్ ఉండదు. అబ్జర్వ్ చేస్తే ఆయన క్రిటిసైజ్ చేస్తారు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తారు, చాలా లాజికల్ రీజనింగ్ ఇస్తారు దానికి. ఆయన దేవుణ్ణి క్రిటిసైజ్ చేసినా లేదు ఒక వ్యక్తిని క్రిటిసైజ్ చేసినా కానీ అందులో డిఫమేషన్ దాదాపుగా ఉండదు. నాకు ఒకసారి ఆయన ఎక్కడన్నా ఏదో వైలేట్ చేసినట్టు అనిపించింది. ఏంటంటే ఏదో స్వప్న గారితో ఇంటర్వ్యూ చేసుకుంటా, అలాంటప్పుడు నేను కూడా ఏదో లంబాడి జాతుల్లాగా తిరిగేవాడిని అని అన్నాడు. అదొక్కటే నాకు చాలా ఇంటర్వ్యూ చూసాను ఆయన. బట్ ఈజ్ వెరీ స్మార్ట్ ఫెలో. ఆయన మీద డిఫమేషన్ వేయడం అదే చాలా కామన్గా చాలాసార్లు విన్నాం. కొండా సురేఖ గారు నాగార్జున గారి మధ్యలో జరిగిన ఇష్యూలో కూడా కొండా సురేఖ గారు తప్పు. నేను దాని మీద ఇంతకుముందు మాట్లాడాను. ఆయన పరిధి దాటి మాట్లాడకూడదు. పరిధి దాటి మాట్లాడి ఇంకొక వ్యక్తి రెప్యుటేషన్ని డ్యామేజ్ చేస్తే ఖచ్చితంగా అది డిఫమేషన్ కిందకే వస్తుంది. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, డిఫమేషన్ అనేది అసలు క్రిమినల్ చట్టంలో ఉండకూడదు. డిఫమేషన్కి క్రిమినల్ లాలో ప్లేసే ఉండకూడదు అసలు. డిఫమేషన్ షుడ్ బి సివిల్ డిఫమేషన్ మాత్రమే ఉండాలి. ప్రపంచంలో మీకు డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కడ కూడా డిఫమేషన్ క్రిమినల్లో లేదు. అన్ని సివిల్ సూట్ వేయడమే, సివిల్ సూట్ వేసి డ్యామేజెస్ క్లెయిమ్ చేయడం. కానీ మన దగ్గర ఎట్లా ఉందంటే ఇట్స్ ప్రతిదానికి డిఫమేషన్, మనోభావాలు దెబ్బతీసుకోవడం ఎలా అనేది ప్రతి కామన్ మ్యాన్కి ఇండియాలో స్కూల్కి పోకుండా కూడా వీడికి వచ్చిన ఎడ్యుకేషన్ ఇది. ప్రతి ఒక్కడు మనోభావాలు దెబ్బతింటాయి. ఈ మనోభావాల కోసము క్రిమినల్ లాని మీరు అబ్యూజ్ చేస్తారంటే కుదరదు. సో డిఫమేషన్ పర్టికులర్లీ కొండా సురేఖ గారి మ్యాటర్లో ఇట్ వాజ్ రాంగ్. నేను చూసాను కామెంట్స్. అది మరీ అంటే ఇంకొక ఉమెన్ని నువ్వు ఆబ్జెక్టిఫై చేయడము, అందులో ఏదో ఇమోరల్ యాక్టివిటీ ఉంది అని చెప్పేసి మీరు అలిగేషన్స్ పెట్టడము, ఇవి తప్పు, ముమ్మాటిగా తప్పది. అందులో అలాంటి కేసెస్లో క్రిమినల్ డిఫమేషన్ ఉండొచ్చేమో అనే ఒక ఒపీనియన్ అప్పుడప్పుడు కలుగుతుంటుంది. బట్ మై పొజిషన్ స్టాండ్స్ క్లియర్. క్రిమినల్ డిఫమేషన్ అనేది ఉండకూడదు. అండ్ క్రిమినల్ డిఫమేషన్లో ఇప్పుడు ఇంకొక జోక్ ఏంటంటే, రాహుల్ గాంధీ గారిది రీసెంట్గా కేసు, ప్రతి మోడీ అని ప్రతి ఉన్న వాళ్ళందరూ ఎందుకు దొంగలుగా ఉంటున్నారు అన్నప్పుడు సమ్ మోడీ సర్నేమ్ ఉన్న వ్యక్తి పోయి డిఫమేషన్ కేసు వేసాడు.
కానీ డిఫమేషన్ లా ఏం చెప్తుందంటే ఈవెన్ క్రిమినల్ లా కూడా, క్రిమినల్ చట్టంలో కూడా పోలీసులు డిఫమేషన్ వేయడానికి లేదు. డిఫమేషన్ ఆల్వేస్ ప్రైవేట్ కంప్లైంట్. ఒక వ్యక్తి అగ్రీవ్డ్ పర్సన్ ఎవరైతే డిఫేమ్ అయ్యాడో ఆ వ్యక్తి వెళ్ళి మ్యాజిస్ట్రేట్ గారి ముందు క్రిమినల్ ప్రైవేట్ కంప్లైంట్ పెడితే ఆ ప్రైవేట్ కంప్లైంట్ మీద డిఫమేషన్ కాగ్నిజెన్స్ తీసుకుంటారు. అప్పుడు ట్రయల్ జరుగుతుంది దాని మీద. పోలీసు వాళ్ళకి వెళ్ళే రైట్ లేదు. అదే మీరు ఇందాక చెప్పిన ఈ నల్లబాలు అకౌంట్ ఇవన్నీ కూడా ఏంది అంటే లాజిక్ ఏంది అంటే ఎవరైతే అగ్రీవ్డ్ పర్సన్ ఉంటాడో, డిఫేమ్ అయిన పర్సన్ ఉంటాడో ఆ పర్సన్కి మాత్రమే రైట్ ఉంటుంది. ఎవరంటే వాళ్ళు వచ్చి పెట్టడానికి లేదు. ఇది స్పెసిఫిక్ టు క్రిమినల్ లా, స్పెసిఫిక్ టు క్రిమినల్ డిఫమేషన్. మామూలు క్రిమినల్ క్రైమ్లో అలా ఉండదు. సో డిఫమేషన్ షల్ బి సివిల్. దట్ ఈస్ మై ఒపీనియన్. సివిల్ డిఫమేషన్ ఇప్పుడు కూడా ఉంది, చట్టంలో ఉంటుంది. ఓకే. క్రిమినల్ డిఫమేషన్ అనేది ఉండకూడదు. ఓకే. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారి మీద హీరో రాజశేఖర్ గారు ఒక కామెంట్ చేస్తే దాని మీద నాకు తెలిసి వాళ్ళే అరవింద్ గారు ఎవరో కేసు వేశారు. అది మొన్న ఆయన కన్విక్ట్ కూడా అయ్యాడు అందులో. ఇంత ఇప్పుడు ఈ డిఫమేషన్లో ఇంత చార్జెస్ ఇంత కట్టించాలి, ఇన్ని కోట్లకు కట్టించాలి ఇది అని చెప్పి వస్తుంటది కదా సివిల్ డిఫమేషన్. సివిల్ డిఫమేషన్. క్రిమినల్ డిఫమేషన్ లో జైలు ఆర్ ఫైన్. ఇప్పుడు ఒకవేళ నాగార్జున గారి కేసులో కొండా సురేఖ గారిది ప్రూవ్ అయింది అనుకోండి, ఏ కేసు క్రిమినల్ డిఫమేషన్ వేసినట్టున్నారు. క్రిమినల్ డిఫమేషన్ వేసినట్టున్నారు. అప్పట్లో సిఆర్పిసి ఉందో కొత్త బిఎన్ఎస్ నాకు తెలియదు, 500 కింద వేసి ఉండొచ్చు. క్రిమినల్ డిఫమేషన్ వేశారు వాళ్ళు. కన్విక్షన్ పడితే జైలు ఆర్ ఫైన్ పడవచ్చు. ఓకే. ఎందుకంటే పబ్లిక్ ఫోరంలో మనకు అందరు చూసారు కదా, మీడియా ముందు. వాళ్ళు సివిల్ డిఫమేషన్ వేస్తుంటే ఇంకా బాగుండేది. వాళ్ళకి నెట్వర్క్ ఉంది కాబట్టి సివిల్ డిఫమేషన్ వేసిన ఉంటే కూడా బాగుండేది. మరి వేసారు లేదు నాకు తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎపిసోడ్, చాలా ఎడ్యుకేటివ్ ఎపిసోడ్. అలాంటి వాళ్ళు తెలుసుకున్నారు. అండ్ కామన్ మ్యాన్కి చాలా ఇన్ఫర్మేషన్ డిసిమినేషన్ జరుగుతుంది దీంతో. అండ్ మళ్ళీ ఒక ఎపిసోడ్ని చేద్దాము. మీ టైంని ఇచ్చి మా స్టూడియోకి వచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ. ఐ ఆల్సో వాంట్ టు కంగ్రాచులేట్ యూ సార్. ఐ హావ్ సీన్ యువర్ జర్నీ సార్. నాకు కొన్ని సంవత్సరాల క్రితం ఒక సీనియర్ జర్నలిస్ట్ నాకు మీ పేరుని ఇంట్రొడ్యూస్ చేశారు. మీరు చూసారా ఈ అబ్బాయిని అని అంటే ఎవరండి అన్నా. అంటే అప్పుడు ఆవిడ నాకు మీ గురించి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు దెన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది ఇంగ్లీష్ని వశిష్ట 360 అని చెప్పేసి తీసుకొచ్చి, ఇంగ్లీష్ని ఒక మెకానిజం తీసుకొచ్చి, ఒక పుస్తకం తీసుకొచ్చి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డౌన్లోడ్స్. సో మీ గ్రాఫ్ చూస్తే మీకు ఎవరు అట్రాక్ట్ అయినారని చెప్పేసి నేను చూసిన. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీ ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఈవెన్ చాలా మంది జూనియర్ లాయర్స్, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, చాలా మంది కొత్తగా లాలోకి వచ్చిన వాళ్ళు కూడా మీ ఎపిసోడ్స్ ఫాలో అవుతున్నారు. ఏదో ఆన్లైన్ ఉందండి, ఈ ఆన్లైన్ ఫాలో అవుతున్నారు. సో ఇంగ్లీష్తో మీరు కామన్ మ్యాన్ని కనెక్ట్ అయ్యి లా ప్రొఫెషన్కి కూడా మీరు పరోక్షంగా హెల్ప్ చేస్తున్నట్టే మా లాయర్లకు కూడా చాలా మందికి. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేసి ఒక కామన్ మ్యాన్కి ఏం కావాలి, తన డెవలప్మెంట్కి ఏం కావాలంటే బేసిక్ భాషలో మీ కాంట్రిబ్యూషన్ ఈజ్ అప్రిషియబుల్. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా మీ టాక్ షోస్ మీరు కాల్ చేసినప్పుడు కూడా నేను లేదా ఐ విల్ టాక్ అని చెప్పేసి ఎందుకన్నాను అంటే బికాజ్ మీ గ్రాఫ్ ఈజ్ ఎన్ ఇన్స్పిరేషన్. సో ఐ కంగ్రాచులేట్ మీ టీం మొత్తం కూడా. ఈ టాక్ షోస్ పబ్లిక్కి యూజ్ అయ్యే టాక్ షోస్ మీరు ఎప్పుడు పెట్టినా కానీ నా సైడ్ నుంచి ఏమి కోఆపరేషన్ ఉండాలన్నా ఉంటుంది. అండ్ ఐ కంగ్రాచులేట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ వశిష్ట. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరుని కూడా మేము అందరం వశిష్ట అనుకునే స్థాయిలోనే ఉన్నాం ఇప్పటికి కూడా. ప్రపంచం మొత్తం కూడా వశిష్ట అనే మీ పేరు వశిష్ట ఏమన్. సో యూ హ్యావ్ గ్రోన్ లైక్ ఎ బ్రాండ్. ఎస్ సార్. మీరు ఫ్యూచర్లో కూడా ఇట్లాంటివి చాలా చేయాలి సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.